తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆయా పరిస్థితులను బట్టి స్థలమునకు రాలేక దూరం నుండి మాటలు ఆలకిస్తున్న ప్రియ సహోదరి సహోదరులకు, గ్రామస్తులకు, పెద్దలైన వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారం మనందరూ ఈ విధంగా ఆయన పాద సన్నిధిని బట్టి సంతోషించడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని మనందరూ కూడా ప్రాప్తింపచేశారు. మరి ఈరోజు చదువుకున్న 3 పాఠ్యభాగాలు: కీర్తన గ్రంథం 49వ అధ్యాయము, మత్తయి సువార్త మరి 10వ అధ్యాయం 24 నుంచి 33 వచనాలు, అలాగే లూకా సువార్త 18వ అధ్యాయము 18 నుంచి 30 వచనం వరకు ఉన్న భాగాలను మనం చదువుకున్నాం. ఇందులో భక్తులు తెలియచేస్తుంది. ఒకరైతే కనుక దావీదు కోరహు కుమారులు అయితే కనుక 49వ కీర్తనలో ఒక మాట చెప్పారు. మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారైతే కనుక ఆయన అంటున్నాడు, నేను మీకు చెవిలో చెప్పినది మీరు ఏం చేయాలి, మిద్దెల మీదైతే కనుక ప్రకటించండి, ఒంటరిగా మీరు విన్నది 10 మందిలో చెప్పండి కదా అని. ఈ కోరహు కుమారులు రాసిన ఈ కీర్తన కూడా చదువుతున్నప్పుడు మన తొలి వచనం చదివితే 49వ కీర్తన తొలి వచనం చదువుతున్నప్పుడు అక్కడ వ్రాయబడిన మాట ఏముందో ఒకసారి చదువుతున్నాను చూడండి. సర్వజనులారా ఆలకించుడి. ఇందులో చిన్న పెద్ద తేడా అని మాత్రం లేదండి. అక్కడ చెప్పబడుతున్న మాట అందరూ వినాలన్న ఉద్దేశంతోనే చెప్తున్నాడు. సర్వజనులకు సాక్ష్యాన్ని వినిపించండి, మీరు సర్వజనులకు సువార్తను ప్రకటించండి. అన్ని చోట్ల భూదిగంతముల వరకు ప్రతి ఒక్కరూ కూడా వినవలసిన మాట. భూదిగంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ మాట వినాలి. ఇది నాకు కాదు, ఇది నాకు సంబంధం లేదు అని మాత్రం దయచేసి ఎవరు అనుకుంటే మీ జీవితాలకి మీకే నష్టం. రేపటి దినాన్ని మీకు కలగబోయే ఆపద నుంచి తప్పించడం ఎవరి వలన కాదు, మీరు పొందబోయే దుఃఖానికి ఎవరు కూడా హేతువు కాలేని పరిస్థితులు వస్తుంది. అందుకని దేవుడు చెప్తున్న మాటనైతే మాత్రం సమస్త ప్రజలు కూడా వినాలి. ఇక్కడ పలికేటప్పుడు ఎవరెవరు అనుకున్నప్పుడు ఆయన అంటున్నాడు చూడండి, సర్వజనులారా ఆలకించుడి. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గండి. మీరు మంచోళ్ళ చెడ్డోళ్ళని ఇక్కడైతే కానీ వివరణగా చెప్పలేదు, కానీ చిన్న పెద్దని మాత్రం తారతమ్యం చూడొద్దు అన్నాడు. మీరు చిన్న పెద్దని మాత్రం తారతమ్యం చూడొద్దు. మీరు ధనవంతులే కావచ్చు, దరిద్రులే కావచ్చు, లోకరీతిని మీరు గనులైనను లేకపోతే లోకరీతిని మీరు అల్పులైనా పర్వాలేదు, అందరికీ సంభవించేది మాత్రం ఒక్కటే. లోకంలో ప్రతి మానవుడు కూడా పుట్టినప్పుడు ఎలాగైతే కనుక తల్లి గర్భంలోంచి వచ్చాడో వారు వీరని తేడా లేకుండా మనుషుల మధ్యన మీకు ఎన్ని అరమరికలైనా ఉండొచ్చు, మీకున్న తంత్రాలను బట్టి, మీకున్న స్వార్థ ప్రయోజనాలను బట్టి మీరు ఎన్ని విధాలుగానే విడిపోండి. కానీ దేవుని యొక్క అనాదికాల సంకల్పం దగ్గరికి వచ్చినప్పుడు మరలా మీరు చచ్చేటప్పుడు, మీ ప్రాణం పోగొట్టుకునేటప్పుడు, లేదా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు మీరందరూ మాత్రం ఒకే పద్ధతిలో వెళ్ళాలి. అందరూ కూడా శ్మశానానికే వెళ్ళాలి. మీరు పుట్టినప్పుడు ఎలాగైతే కనుక తల్లి గర్భంలోంచి వచ్చినా వెళ్ళేటప్పుడు కూడా మీరు శ్మశానం ద్వారానే మీ లోక యాత్రనైతే కనుక ముగించుకుంటారు. కాబట్టి మీరు ఎంతటి వాళ్ళైనా కానీ ఇందులో మినహాయింపు ఎవరికి ఉండదు. ఇందులో మీరు ఎంతటి వాళ్ళైనప్పుడు కూడా మినహాయింపు ఉండదు కనుక అందరూ కూడా ఒకటి రీతిని వినండి. అక్కడ చెప్పేటప్పుడైతే మాత్రం సామాన్యులైన, సామంతులైన, ధనికులైన, దరిద్రులైన, లోకంలో ఎవరైతే కనుక నివాసులుగా ఉన్నారో వారందరూ కూడా ఒకే రీతిని చెవి ఎక్కి వినండి. చెవి మోస్ట్ ఇంపార్టెంట్. చెవి గలవాడైతే కనుక వినాలి. ఈ మాట వినకపోతే కుదరదు. లోకంలో దేవుడు మీకు అన్నీ ఇచ్చుంటాడు, కానీ చివరికి అక్కడికి వచ్చేప్పుడు కూడా మానవునికి దేవుడు చెవులు నిర్మించాడు. మన యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు అనుకున్న, లేకపోతే కీర్తన గ్రంథంలో భాగం చదువుతున్నప్పుడు కూడా మీరైతే దేవుని మాట వినల్లని పరిస్థితిలో ఉండిపోతున్నారు. కాబట్టి దేవుడు నాకైతే కనుక చెవులు నిర్మించాడు కదా, వాటిని బట్టి దేవుడు చెప్పే మాట వినాలి. ఆ మాట వినకపోతే నా జీవితానికి నష్టమన్న భావన లేకపోతే కనుక ఆలోచన మీకు కలగాలి కదా అని. ఇంతకీ ఏం చెప్పాలనుకున్నాడు దేవుడు? ఈరోజు నీకు అర్థమైన మాట, అక్కడ రాయబడిన మాటలు అందులో గూఢార్థము గలదానికి చెవి యొక్కండి. నీకు కొన్ని విషయాలు చూస్తావే కానీ కొన్ని విషయాలు అర్థం కావు. ఎవరో నీ పక్కన చెవిలో చెప్తూ ఉంటారు కానీ వాటి గ్రహించగలిగినంత శక్తి కూడా నీకు ఉండొచ్చు. నీ గ్రహించే శక్తి కూడా నీకు లేకుండా పోయే పరిస్థితిలో ఉన్నావు. అందుచేతనే అర్థము నీకు అర్థం కాకపోతే అర్థము గూఢార్థము కలదానికి నేనైతే కనుక చెప్తాను. ఆ మాట చదువుతున్నప్పుడు ఏముందో చూడండి, నా నోరు విజ్ఞాన విషయంలో పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదే వింటున్నాం. గూఢార్థము గలదానికి నేను చెవి ఎక్కిదను. అర్థం ఎలా ఉందంట, లోపలికి వెళ్ళాలి కదా, బాగా చుచ్చుకుని పోవటం, పెనట్రేషన్ అంటారు. ఏదో ఒక విషయాన్ని గురించి తెగనిక పైన మాట్లాడటం వేరు, లోతుగా వెళ్ళి ఆలోచించటం వేరు.
నీ బ్రతుకుల గురించి ఆలోచించినప్పుడు ఏది జరిగినప్పుడు కూడా లోతుగా ఆలోచించడం. ఏదో తెలిసింది చూసి చూడనట్టుగా పోయాను, లోకమే టెక్నిక్ ఇలాగే వెళ్ళిపోతుంది. ఒకసారి నిన్ను నువ్వు పరిశీలించుకున్నా, లేదా నువ్వు సృష్టికి కారణమైన దేవుని పరిశీలించినా నిజంగానే చాలా విషయాలు నీకు తెలుస్తాయి. అవి తెలిసిన రోజు నీకు పూర్ణ విజ్ఞాన విషయం నీకు వస్తుంది. నువ్వు జ్ఞానవంతుడిగా మారుతావు. పూర్ణ వివేకవంతుడి లక్షణం అయితే కనుక నీ దగ్గరికి వస్తుంది కదా. ఆ విజ్ఞాన విషయాలు కనుక నువ్వు తెలుసుకున్నట్టయితే, నువ్వేంటో నీకు అర్థమైతే, నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని యొక్క ఆలోచన నీకు అర్థమైతే, ఆయన ఏ ఉద్దేశంతో నేను ఈ లోకానికి పంపించాడో నీకు కనుక అర్థమైతే నిజంగా నువ్వు జ్ఞానవంతుడిగా ఉంటావు. నువ్వు దేవుని యందు భయభక్తులు అంటే ఏంటో నువ్వు తెలుసుకుంటావు. ఎందుకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలో కూడా నీకు అర్థమవుతుంది. అందుకనే ముందు నువ్వు గురించి తెలుసుకో. నీ బ్రతికేంటో ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పడమే యేసు ప్రభువు ఈ లోకానికి ప్రకటించిన సువార్త. పక్కోడి గురించి కూడా ఆలోచించమని నీకు చెప్పట్లా. ఎక్కడ అంతరిక్షంలో ఉన్న వస్తువుల గురించి ఆలోచించమని కూడా ఆయన ఏం చెప్పట్లేదు. అరణ్యాల్లో ఏం జరుగుతుంది, భూమి ఆఘాతాల్లో ఏం జరుగుతుందో ఏమైనా తర్వాత ఆలోచిద్దాం. అట్లీస్ట్ ముందు నిన్ను గురించి నువ్వు ఆలోచించుకుంటే కనుక నిజంగా నువ్వు జ్ఞానవంతుడిగా మారుతావు. నువ్వెవరు, ఈ లోకంలోకి నువ్వు ఎందుకు వచ్చావో తెలుసా? ఉన్నంతసేపు నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? చివరికి ఈ లోకం నుంచి ఎలా వెళ్ళిపోతావో తెలుసా? నీ ముగింపు గల కారణం ఏంటో, ఈ లోక యాత్ర ఎందుకు ముగిసిపోతుందో నీకు అవగాహన ఉందా? ఇవి తెలుసుకోమనే ఇది చెప్పడం కోసమే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. లోకంలో మనుషులు అనుకున్న వాళ్ళందరూ తాత్కాలికమైన విషయాల గురించి, ఆ క్షణానికి కలిగే ఆనందాన్ని గురించో, సుఖాన్ని గురించో, లేదా తాత్కాలికంగా నీకు కలిగే గౌరవ మర్యాదలను బట్టో, పెరుగు ప్రఖ్యాతుల గురించి నీకు చెప్పి వాటిలోకి నేను నడిపిస్తున్నారే తప్ప, ఎప్పటికీ చిరస్థాయిగా మిగిలిపోయేది శాశ్వతమైన నీ జీవాన్ని గురించి మాత్రం ఎవరు చెప్పలేకపోతున్నారు. వాటిని గురించి చెప్పడం కోసమే యేసు ప్రభువు ఈ లోకానికైతే కనుక వచ్చాడు కదా. అంటున్నాడు ఆయన, గూఢార్థము గల దానికి చెవిగుతాను, సితారా తీసుకుని నా మరుగు మాట బయలుపరిచేద్దాను. ఏదైతే కనుక మర్మమని చెప్పబడిందో, ఏదైతే లోతైనదని చెప్పబడిందో, ఏదైతే కనుక గూఢార్థము గల అని అనుకున్నప్పుడు ఆ మాటలు అయితే కనుక చెప్తున్నారు. ఇక్కడ యేసు ప్రభువు వెళ్ళిపోయే ముందు కూడా ప్రభువుని యేసుక్రీస్తు వారితో అయితే శిష్యులు అడుగుతున్నప్పుడు ఆయన చెప్పిన మాటను బట్టి వాళ్ళకి అర్థమైందంట, ప్రభువా నీవైతే కనుక ఇంతవరకు నువ్వు చెప్పిన మాట ఏదో ఒక మర్మంతో కూడుకున్నదే ఏంటది. ఇప్పుడైతే కనుక ఆ గూఢార్థము లేకుండా ఉన్నదంతా కూడా స్పష్టంగా మాట్లాడుతాం. నువ్వు గూఢార్థము లేకుండా నువ్వైతే కనుక ఉన్నది ఉన్నట్టుగా చెప్పావు కదా. యేసు ప్రభువు అయితే కనుక నిజంగానే మన తల్లిదండ్రులు కూడా చాలా సందర్భాల్లో కొన్ని విషయాలు మనకి చెప్పడానికి సంశయించారు, చెప్పలేదు. వాళ్ళు సిగ్గు కావచ్చు, బెరుకు కావచ్చు, లేకపోతే పిల్లల దగ్గర ఇలాంటి మాటలు ఎందుకని కావచ్చు, మనకి భయం వేస్తుందనో ఆందోళన కలుగుతుందనో కూడా చాలా విషయాలు మన తల్లిదండ్రులు మనకి చెప్పలా. మన భర్త భార్య దగ్గరికి వచ్చినప్పుడు కూడా చాలా 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 విషయాలు వాళ్ళన్నీ దాచేస్తారు. అవన్నీ కూడా మన భర్త భార్య కూడా చెప్పలేదు. మన పిల్లలు అన్నీ చెప్పరని మనకి, మన అన్నదమ్ముల దగ్గరికి వచ్చిన, స్నేహితుల దగ్గరికి వచ్చిన, లోకాధికారుల దగ్గరికి వచ్చిన కొన్నింటిని అయితే కనుక సీక్రెట్గా ఉంచేస్తారు. అవన్నీ కూడా మరుగు బయట పెట్టరు. అవి తెలిస్తే నువ్వు భయపడతావు ఉద్దేశంతో, ఆందోళన పడతావు ఉద్దేశంతో కొన్ని విషయాలు అయితే కనుక నీ చెవికి తెలియనీయకుండా చూడడానికి ప్రయత్నిస్తారు. నీకు అర్థకునే జ్ఞానం లేనంతసేపు, వాటి అర్థం చేసుకునే శక్తి లేనంతసేపు నీ బ్రతికలుగా ఉంటుంది. కానీ నీకు తెలియాలనుకున్నప్పుడు దేవుడైతే కనుక ఏది దాచకుండా ప్రతి విషయాన్ని కూడా తెలియపరిచే రోజు వచ్చింది. నువ్వు పెద్దవాడు అయ్యావు, అర్థం చేసుకునేంత శక్తి వచ్చింది. వినుటకు శక్తి కలది దేవుడు వినిపించావాడు కనుక ఈరోజు విన్న నీవైతే కనుక దాన్ని భరించుకునే శక్తి నీకు ఉంది. అర్థం చేసుకునేంత కెపాసిటీ అంటారు, అండర్స్టాండింగ్ కెపాసిటీ కదా. నీకు ఆ శక్తి వచ్చిందన్న ఉద్దేశంతో వాటన్నిటిని గురించి అయితే నీకు చెప్తున్నాడు. ఏమి అనుకున్నప్పుడు చూడండి 5వ వచనం, నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకునినప్పుడు ఆపత్కాలంలో నేనేలా భయపడవలను. ప్రమాదం ముందున్న సంగతి చెప్పకుండానే చాలా విషయాలు దాస్తారు. ముందే చెప్పాను, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు టెస్ట్ రిపోర్ట్స్ అంటారు. ఆ టెస్ట్లు అనుకున్నప్పుడు ల్యాబ్కి వెళ్ళినప్పుడు, ఎక్స్రే దగ్గరికి వెళ్ళినప్పుడు, స్కానింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా తీసుకుని రిపోర్ట్స్ వస్తాయి. అక్కడ రాసిన వారు కూడా మనకు అర్థం కానివ్వరు. అవన్నీ కూడా వాళ్ళ కోడ్ లాంగ్వేజ్ అయితే ఇంకా దాంట్లో ఉంటాయి. డాక్టర్ గారు కూడా వాటిని చూసిన తర్వాత మందులు రాస్తారే తప్ప, ఈ సమయానికి తినాలి, తినొద్దు, కొన్ని అలవాట్లు మార్చుకోండి అని చెప్తారే తప్ప, నిజంగానే మీరు ఇంత ప్రమాదభరితంగా ఉన్నారు, మీరు ఆపదలో పడిపోయేటట్టున్నారు, మీరైతే రేపమ్మప్ప చచ్చిపోతారనే సంగతి డాక్టర్ గారు చెప్పరండి. మనకు కలిగిన ఈ ఆపద ఏదైతుందో కొన్ని సందర్భాలు చెప్పాం కదా, మనం తట్టుకోలేమనే ఉద్దేశంతో మన తల్లిదండ్రులు చెప్పరు, భర్త చెప్పరు, భార్య కూడా చెప్పదు. ఎందుకంటే మరి గుండె అయిపోద్దనే భయం అండి. కొన్ని విషయాలకి నిజంగానే భయం. నాబాలను ఒక వ్యక్తి చేసిన తప్పును బట్టి పెద్ద ప్రమాదం వచ్చిందటండి. దావీదును బట్టి ప్రమాదం వచ్చింది. ఆ ప్రమాదం వచ్చినప్పుడు వాస్తవంగా అయితే కనుక దావీదు నాబాలు యొక్క ప్రాణం తీయడం కోసం వచ్చాడు. ఈ సంగతి భార్య అయిన ఆవిడకైతే కనుక తెలిసి వచ్చింది. ఆ భార్యకైతే కనుక సుబుద్ధి కలిగిన స్త్రీ ఉంది కదా, ఎవరావిడ? అబీగైలుకైతే విషయం తెలిసింది. దావీదు తను చంపడం కోసం 400 మందిని తీసుకొచ్చాడు.
ఇతని కుటుంబాన్ని తుడిచిపెట్టేయడం కోసం అతను సిద్ధపడ్డాడన్న సంగతి నాబాలుకి తెలిసింది. కానీ ఆ రాత్రి అతను మత్తులో ఉన్నంతసేపు భర్త అనుకున్న నాబాలికి ఈ అబీగేలు అయితే కనుక ఏమీ చెప్పలా, మౌనంగా ఉంది. తెల్లారి మత్తు విడిన తర్వాత జరిగింది ఇది అని చెప్పంగానే ఒక్కసారిగా నాబాలు ఏమైపోయాడు తెలుసా? జరిగింది ఇది అనే సంగతి ఎప్పుడైతే తెలుస్తుందో అతనైతే కనుక ఒక్కసారిగా కర్ర బిగుసుకున్నట్టు బిగిసిపోయాడు. కీళ్ళవాతం వచ్చేస్తే ఎలాగైపోతారో ఒక్కసారిగా బిగిసిపోయాడు అతను. ఎందుకంటే కలిగినది ఏదైతే జరిగిందో నా మీదకి ఇంత అపాయం వచ్చిందో అన్న సంగతి తెలియగానే అసలు ముందు అపాయం వచ్చి దావీదు ఏం చేస్తాడో తర్వాత సంగతి. దావీదు నా మీదకి అయితే కనుక కత్తులు పుచ్చుకుని వచ్చాడన్న సంగతి తెలిసినప్పుడు ఒక్కసారిగా అతను కర్ర వల్లే బిగిసిపోయాడు. తట్టుకోలేరండి. ఈ జరగబోతున్న ప్రమాదం దగ్గరికి వచ్చినప్పుడు అతను తట్టుకునేంత శక్తి అతను లేదు, ఒక్కసారిగా అయిపోయాడు. పరలోకముందున దేవుడు బెల్షజర్ అనే ఒక రాజు దగ్గరికి వచ్చినప్పుడు అతను చేసిన తప్పిదాన్ని బట్టి అతని నిమిత్తమే తీర్చిన తీర్పు గోడ మీద దేవుని హస్తం వచ్చి గోడ మీద రాసిందట. ఎప్పుడైతే తన తప్పు ఎప్పుడైతే కనుక గోడ మీద రాసిందో దాని భావం ఏంటో తెలియదు, కానీ మొత్తం మీద నా తప్పు నాకు అర్థమైంది అనుకున్నాడు అతను. దేవుడు నన్ను హెచ్చరిస్తూ అయితే కనుక నాకు దర్శనం ఇచ్చాడు, నా తప్పిదాన్ని అయితే కనుక రాశాడన్న సంగతి ఎప్పుడైతే అర్థమైందో ఒకసారిగా అతనికి అయితే కనుక గుండాగినంత పని అయిపోయింది, చచ్చిపోయాడు. రాత్రి కూడా చచ్చిపోయాడు అతను. రీజన్ అంటే కొన్ని విషయాలు నీకు తెలియకుండా ఉన్నంతసేపు నువ్వు బ్రతుకుతావు. నువ్వు చేసిన తప్పిదాలు నీకు తెలిస్తే, ఆ తప్పిదాలను బట్టి దేవుడు నీకు విధించబోయే శిక్ష తెలిస్తే నిజంగానే నీ పరిస్థితి బ్యాడ్. దేవుడు నీకు ఇవ్వబోతున్న శిక్ష గురించి తెలిసినప్పుడు నిజంగానే బేలతనం వచ్చేస్తుందండి. బోధన కూడా సహించదు. నాకు రాబోతున్న అపాయం ఇలా ఉందా, నా తప్పిదాన్ని బట్టి నాకు శిక్ష ఇలా పడుతుందన్న సంగతి తెలిస్తే నిజంగానే మనం బెంబెలెత్తిపోతామండి. యాకోబు అని ఒక వ్యక్తి, ఇసాకు కుమారులు అనుకున్న ఇద్దరిలో చిన్నవాడు అనుకున్న యాకోబు తన అన్న అనుకున్న ఏశావునైతే కనుక మోసం చేశారట. అబద్ధం చెప్పి తనకు రావాల్సిన అన్నకి చెందవలసిన జ్యేష్ఠత్వాన్ని అయితే కనుక తాను తెచ్చుకునేటట్టుగా తండ్రికి అబద్ధం చెప్పి ఒక మోసం చేశాడు. ఎప్పుడైతే మోసం చేశాడో అన్నయ్యకి కోపం వచ్చింది, యాకోబుని చంపాలనుకున్నాడు. తమ్ముడినే చంపేద్దాం అనుకున్న అతను. నువ్వు చేసిన మోసాన్ని బట్టి నీకు చావే పరిష్కారం అనే ఉద్దేశంతో తమ్ముడిని ఎప్పుడైతే అన్న చంపాలనుకున్నాడో వెంటనే యాకోబు తండ్రి చెప్పిన మాటను బట్టి దూరదేశానికి పారిపోయాడు. సిరియా దేశం వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి బెయేర్షెబా నుంచి అయితే కనుక సిరియా దేశానికి పారిపోయాడు. హారానికి వెళ్ళిపోయాడు అతను. వెళ్ళిపోయి 20 సంవత్సరాల తర్వాత మళ్ళా తను సంపాదించుకున్నది అంతటిని తీసుకుని వెనక్కి వస్తున్నాడట. రావటం అయితే కనుక ధైర్యంగా బయలుదేరిపాడు. కానీ మధ్యదారిలోకి వచ్చిన తర్వాత విషయం తెలిసింది. ఏమని? నువ్వు వస్తున్నావు అన్న సంగతి నీ అన్నకి తెలిసి నేను చంపడం కోసం 400 మందిని తీసుకుని వస్తున్నాడు నీ అన్న అని. అప్పటి వరకైతే కనుక నాన్నను చూస్తాను లేకపోతే కనుక నా అన్నదమ్మును చూస్తాను ఉద్దేశంతో ఆశగా వచ్చేస్తున్న అతను ఎప్పుడైతే తన అన్న తను చంపడానికి సిద్ధపడ్డాడు, వస్తున్నాడు, ఎదురొస్తున్నాడు తెలియగానే యాకోబు మనసులో లేకుండా పోయింది. తనకు కలుగుతున్న ఆపదను బట్టి ఇంకా భయపడిపోయాడు అతను. ఏమంటే కనుక కనీసం భార్యలతో కూడా సరిగా మాట్లాడలేకపోతున్నాడు, పిల్లల్ని సరిగా చూసుకోలేకపోతున్నాడు. ఓ సమయానికి వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా మీరు వెళ్ళిపోయిన నా దగ్గర నుంచి నన్ను ఒంటరిగా వదిలేండి అని చెప్పి ఒక రాత్రంతా కూడా దేవునితో అయితే కనుక గోజాడాడట. ప్రభువా, నాకు నెమ్మది లేదు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప, నువ్వు నన్ను ఆదుకుంటే తప్ప నేను ఎట్టి పరిస్థితుల్లో నీ పాద సన్నిధిని విడిచిపెట్టని చెప్పి అతనైతే కనుక దేవుని కాళ్ళు పట్టుకుని బతుకులాడుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడ జరగబోయే ప్రమాదం అంత విపరీతంగా అంత తీవ్రంగా ఉందని అతనికి అర్థమైపోయింది. ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా జరగబోయే విషయం తెలిస్తే కనుక నిజంగా మనసు చేదైపోద్ది. మనకే కాదు, మన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా ఆపద కలగబోతుంది, వాళ్ళకి నాశనం కలగబోతుంది అనుకుంటే మన మొహం కూడా చేదైపోద్ది. మన మొహం కూడా చేదైపోద్ది. అబ్రహాముకు 18వ అధ్యాయం ఆదికాండం చదువుతున్నప్పుడు దర్శనమిచ్చిన దేవుడు, అబ్రహాముకు దర్శనమిచ్చిన దేవుడు అతని యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించిన తర్వాత అతను సాగనంపుతూ వెళ్ళిపోతున్నప్పుడు ఊరి చివరికి వచ్చిన తర్వాత అబ్రహాముకు అయితే కనుక సొదొమ గొమొర్రా పట్టణాలకు పట్టబోతున్న గతిని ముందుగా చెప్పాడు. అబ్రహాముకి ఎప్పుడైతే కనుక సొదొమ గొమొర్రా పట్టణాలకు జరగబోతున్న ఆ ఘోర కలిని గురించి ఎప్పుడైతే చెప్పాడో, వాళ్ళ శిక్షణ గురించి చెప్పాడో, అబ్రహాము మొహం ఒకసారిగా చేదైపోయింది. ఒకసారిగా అబ్రహాం మొహం చేదైపోయి, అయ్యో ప్రభువా, అందులో అయితే కనుక నా తోబుట్టు ఉన్నాడు కదా, అందులో నా తోబుట్టు అనుకున్న లోతున్నాడు, నువ్వేమో పట్టణాన్ని చంపేస్తానంటున్నావు ప్రభువా, అందరినీ చంపేస్తావా? అందులో కొంతమంది నీతిమంతులు ఉంటే కనుక వారి కొరకు ఆ పట్టణాన్ని రక్షించవాలని ఉద్దేశంతో దేవుని దగ్గర అయితే కనుక బేరసారాలకు దిగాల్సిన పరిస్థితి అబ్రహాంకి వచ్చింది. నా వాళ్ళు అనుకున్న వాళ్ళు కనుక ఒకరు నాశనం అయిపోతారు అనుకుంటే తట్టుకోలేపాడు అతను. నా వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇది సంభవించబోతుంది అనుకున్నప్పుడు ముఖమంతా కూడా చేదైపోయింది కదా, తీవ్రమైన బాధ అతనికి వచ్చేసింది. ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా భవిష్యత్తును గురించి మీకు చెప్తే కనుక నిజంగానే బాధపడతారు, కానీ తెలుసుకోకపోతే మరింత బాధపడతారు. దేవుడు కనుక జరగబోయే భవిష్యత్తును గురించి
నువ్వు చేసిన తప్పిదాన్ని బట్టి కదూ, లేకపోతే నీ లోకంలోనే నీ లోకులు అనుకున్న వారిని బట్టి చేసిన తప్పులు బట్టి ఆయన విధించబోయే శిక్ష అనుకున్నప్పుడు నిజంగానే నీకైతే కొంచెం చేదుగానే ఉంటుంది, బాధగానే ఉంటుంది, తట్టుకోలేం. నా భార్యకి ఏం జరుగుతుందో ముందే తెలిస్తే ఎక్కడికి నాకు కంగారేనండి. నా భర్తకి ఏం జరుగుతుందన్న సంగతి మీరు కూడా ఆలోచించుకోండి. నా తల్లిదండ్రులకి ఇది సంభవించబోతుందా, నా పిల్లలకి ఇది సంభవించబోతుంది అనుకున్నప్పుడు తెలియకుండా మనలో ఒక ఆందోళన. నా వారు అనుకున్న వారికి కీడు కలగాలని ఎవరు కోరుకోరండి. అబ్రాహాము పరిస్థితి అదే. ఆ సొదొమ గొమొర్రా పట్టణానికి ఏదైనా నష్టం కలుగుతుంది అనుకున్నప్పుడు తొందరపడిపోయాడు అతను. చెప్పకపోతే ఒక బాధ, చెప్తే ఒక బాధ. నీ గురించి కూడా రేపేం జరుగుతుందో నీకు తెలియదు కనుక ఇంత మొండిగా ధైర్యంగా తిరుగుతున్నారు. మీ అంతం ఎలా ఉండబోతుందో తెలియదు కనుకనే ఈరోజు మీరు ఎలా ఉండిపోయారు, గుండ్రాయిలో కూర్చున్నారు మీరు. మీ అంతం ఎప్పుడైనా సంగతి మీకు తెలిస్తే కనుక ఎంత నిర్లక్ష్యంగా మీరు ఉంటారా? పైగా మీ అంతం ఎలా ఉండబోతుందో, మీ చావు ఎలా రాబోతుందో, చివరికి మీరు చనిపోయిన తర్వాత మీరు చేసిన క్రియలను బట్టి మీకు పాతాళం దక్కుతుందో పరదేశం దక్కుతుందో అన్న సంగతికి మీకు తెలియపరిస్తే కనుక మీ ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసా? తెలియపోవడం చేతనే కదా అంత సీక్రెట్. అంతే. అది దేవుడు గూఢార్థంతో చెప్తున్నాడు, అర్థం చేసుకునే శక్తి మనకి లేదు. వాళ్ళు అది తెలియాలనుకుంటే కనుక అది దేవుడు చెప్పిన మాట మనమైతే స్పష్టంగా వినాలండి. తెలియపోతే కనుక ఇలాగే ఉంటాం. అది తెలుసుకోవాలి. అందుకనే భక్తులు అనుకున్న వాళ్ళు మీరు 39వ కీర్తన చదివినా 90వ కీర్తన చదివినా వీళ్ళందరూ అడుగుతున్నది ఏం తెలుసా? మా దినముల అంతము ఎట్లుండున్నది మాకు తెలియదు. మా దినములు ఎన్ని చెప్తావా అంటే ఎంతకాలం నేను ఈ లోకంలో ఉంటానో నాకు తెలియాలి కదా. చివరికి నా దినములు ముగిసిపోయిన రోజున, ఆఖరికి వచ్చిన రోజున నా పరిస్థితి ఏమవుతుంది? నలుగురిలో నేనైతే కనుక నవ్వుతూ వెళ్ళిపోగలనా, లేకపోతే కనుక ఎవరు లేకుండా హీనమైన అందరినీ తలుచుకుంటే అయితే కనుక నేను ఏడుస్తూ చనిపోతానా? కనీసం నేను చనిపోయిన తర్వాత జరగవలసిన కార్యక్రమాలు ఏదైతే ఉంటుందో నేనైతే నన్ను గౌరవించినట్టుగానే జరుగుతుందా, లేకపోతే నన్నైతే కనుక తృణీకరించే పద్ధతిలో ఉంటుందా? నా వారు అనుకున్న వారు నా ఎడలైతే కనుక ఎట్టి మర్యాదను చూపిస్తారు. మీకు తెలుసా? మన సీక్రెట్గా ఉండిపోతుంది. నేను తెలిస్తే కనుక ఇంత నిర్లక్ష్యం మనలోకి రాదు. కౌరవ కుమారులు ఇదే గుర్తించి చెప్తున్నారు ఆయన. అందరూ వినండి దయచేసి. ఎందుకంటే ఏదో ఒక రోజున మీరు అందరూ వెళ్ళిపోతారు, ఎవరు ఉండటానికి అవకాశం లేదు. చూడండి అక్కడ 12వ వచనం చదువుతున్నట్టు, ఆ 12వ వచనం 49వ కీర్తన 10 నుంచి చదవనా పని. జ్ఞానులు చనిపోదురున్న సంగతి అతనికి కనబడకుండా పోదు, మూర్ఖులను పశుప్రాయులు కూడా ఏకముగా ఇద్దరు కూడా ఒకే విధంగా, గొప్పలు అనుకున్న మరొకరు అనుకున్న అందరూ చనిపోతారు. ప్రతి ఒక్కరికి మరణం సంభవించబోతుంది. కానీ ఈ మరణం అనుకున్నప్పుడు చెవులు మూసేసుకున్నారు మీరు. ఆ చెడు వార్త నా దగ్గర రాకూడదు అంటాడు. చావు అనే మాట దగ్గరికి వస్తే కనుక చాలామంది ఇంటికండి అశుభం మాటలు మాట్లాడకండి, ఈ టైంలో చెడు వార్తలు పలకన్నట్టుగా. ఇది ఎక్కడ కూడావా? రేపో మాపు నిన్ను దర్శించేది అదే కదా. నీ జీవితంలో ఆఖరి క్షణాన్ని నీ దగ్గరికి వచ్చే గిఫ్ట్ అదే. ఆ మరణమే లేకపోతే నువ్వు ఉండవు కదా. ఈ లోకాన్ని విడిచిపెట్టాలనుకుంటే ఆ మరణం నేను దర్శించాలి కదా. భయపడుతున్నారు ఎందుకో. 12వ వచనం దగ్గరికి వస్తే చూడండి, ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలువజాలడు. మీరు దేశాలు వెళ్ళే ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులైనా ఖచ్చితంగా ఏదో రోజు వారు చనిపోతారు. మీరు ప్రపంచాన్ని కొనగలేంత కుబేరులు అయినప్పుడు కూడా ఏదో ఒక రోజు వాళ్ళు చనిపోతారండి. మీరు ప్రపంచాన్ని శాసించగలిగితే శక్తి కలిగిన వారైనప్పుడు కూడా జ్ఞానవంతులైనా ఏదో ఒక రోజు వాళ్ళు కూడా చనిపోతారు. అందరూ చనిపోవలసిన వారే ఎవ్వరు ఉండరు ఇక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటనైతే కనుక లక్ష్యం చేయండి. దేవుడు చెప్తున్న మాటనైతే కనుక ఎవరికో ఏదో జరిగితేనే చేదు అంటున్నారు మీరు, అంతే కదండి. దానియేలు భక్తుల దగ్గరికి వస్తే ఆ దానియేలు భక్తుడికి దేవుడైతే కనుక దర్శనం ఇచ్చాడట. వాళ్ళ జనాంగానికి కలగబోతున్న కీడును గురించి, వాళ్ళు పడబోతున్న పాటలను గురించి, దేవుడు వాడేలా తీర్చబోతున్న తీర్పును బట్టి వాళ్ళకి తీస్తే నెల రోజుల పాటు మంచి రావలేదట. దానియేలు అంతటి వాడు ఏంటంటే కనుక ఏమో నా తర్వాత నా వారసులకు రాబోయే శిక్షను తలుచుకుంటే, నా సంతతికి మా జనాంగానికి జరగబోయే శిక్ష తలుచుకుంటే కనుక గుండెలు అవిసిపోతున్నాయి కదా. ఇది దానియేలు గురించి కాకుండా తర్వాత కొన్ని వందల సంవత్సరాలు జరగబోయే చరిత్ర చెప్తేనే కంగారు పడిపోయాను. నీ బ్రతుకు దగ్గరికి వచ్చినప్పుడు కూడా నీ కొడుకులకి కూతుర్లకి ఏం జరుగుతుందో నీకు తెలిస్తే తట్టుకుంటావా? తట్టుకోగలరా? చెడు అనుకుంటున్నారు, బయటపడి వద్దు, అలాంటి జరగకూడదు, అలాంటివి జరగకూడదు పాపం, ఇలాంటిది చెప్పి చెవులు మూసేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతే కదా. 16వ అధ్యాయం మనం మత్తయి సువార్త చదువుతున్నప్పుడు యేసు ప్రభువు వారు అయితే కనుక వెళుతున్నాడట. ఎక్కడికి? యెరూషలేము పట్టణానికి వెళుతున్నప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత యేసు ప్రభువు వారి విషయంలో ఏం జరగబోతుందన్న సంగతి ముందుగానే శిష్యులకు తెలియచేశాడు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడున్న ముష్కరులు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అక్కడున్న పరిసయ్యులు శాస్త్రులు ఎవరైతే ఉన్నారో, ఈ దొంగలందరూ కలిసి నన్ను పట్టుకుంటారు, వాళ్ళు నన్ను అవమానిస్తారు, నన్ను హేళన చేస్తారు, చివరికి నన్ను కొడతారు, తిడతారు, నన్ను సిలువలో చంపేస్తారు, అయినప్పుడు కూడా నేను 3వ దినాన్ని తిరిగి లేస్తాను అని చెప్తున్నాడట. ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క మరణాన్ని గురించి యేసు ప్రభు అక్కడ చెప్తున్నాడో వెంటనే పేతురు గారు ఆయన చేయి పట్టేసుకున్నాడు. ప్రభా ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడకు ప్రభా, జరగకూడదు, నీకు అలాంటిది జరగకూడదని.
యేసుప్రభు వారికి జరుగుతుంది అనుకుంటేనే పేతురు గారు కంగారు పడుతున్నారు. నా జాతి వారికి ఇలా జరుగుతుంది అనుకుంటేనే దానియేలు గారు కంగారు పడుతున్నారు. ఎక్కడో పక్కనున్న పట్టణాలు సొదొమ గొమొర్రా నాశనం అయిపోతున్నాయి అనుకుంటేనే అబ్రహాం గారు భయపడుతున్నారు. ఎవరికో ఏదో జరిగితే కంగారు పడుతున్నావు, మరి నీ దగ్గరికి వస్తే నీకు జరగబోతుందో నీకు తెలిస్తే కనుక తట్టుకునే శక్తి నీకుందా? ఈరోజైతే కనుక తట్టుకునే శక్తి లేక, వినగలిగి ధైర్యం కూడా చేయక, వద్దులేండి జరగనే డాక్టర్ గారు పర్వాలేదండి, ఏం జరిగినా పర్వాలేదండి, మీరు చెప్పకండి, ఇంకా అవన్నీ చెప్పకుండా ఉంటేనే బాగుంటుందంటే డాక్టర్ గారు కూడా ఈరోజైతే కనుక చెప్పరండి. వాటన్నిటిని దయచేసి ఏం కాదండి, అంతా బాగుంది, మీకు ఏమీ కాదులండి. నిజమే, ఏమీ కాదని అని చెప్తాడు, కానీ ఏదో ఒక రోజు ఏదో ఒకటి అవుతుందిగా. ఎప్పటికీ కాకుండా పోదు కదా. ఎప్పటికీ మనమైతే కనుక సజీవంగా ఉండటానికి కుదరదు కదా. ఏదో ఒక రోజు చనిపోతాం కదా. మరి ఆ రోజుని గురించి ముందుగా నువ్వు తెలుసుకోవటం మంచిదా కాదా? అది చెప్పడం కోసమే యేసుప్రభు ఈ లోకానికి వచ్చారు. యేసుప్రభు సువార్తలో మెయిన్ భాగం కూడా అదే. నేను మీకైతే కనుక మెల్లగా చెప్తున్నానేమో, మీరు దాన్ని అయితే కనుక గట్టిగా అందరికి వినపడేట్టుగా మీరు చెప్పండి. నేను మీ దగ్గర ఉన్నంత గుసగుసలాడుతున్నాను, ఎందుకంటే నేను చెప్పేది ఎవరికి అర్థం కాకూడదు. ఎందుకంటే నేను ఎవరో వాళ్ళకి తెలిసిపోకూడదు. నేను దేవుని కుమారుని అనే సంగతి ఎవరికి అర్థం కాకూడదు. నేను దేవుని చేత పంపబడిన రాసున్న సంగతి కూడా ఎవరికి తెలియకూడదు. ఈ లోకంలో ఉన్నంతసేపు నేను మౌనంగా ఉండాలి. నేను సీక్రెట్గానే నా పని చేసుకు వెళ్ళిపోవాలి. తర్వాత నేను వెళ్ళిన తర్వాత అప్పుడు చెప్పండి ఇక్కడికి వచ్చి నేను ఏం చేశానని. ముందే తెలిసిపోయింది అనుకో, దొంగలు అనుకున్న వాళ్ళు మిమ్మల్ని కూడా పక్క తోసి నన్ను చెంతన చేరిపోతారు. తెలుసు కదా. ఒకవేళ కనుక యేసుప్రభు ఎవరన్న సంగతి ముందు తెలిసిపోయింది అనుకోండి, వెంటనే ఆ నాటి వాళ్ళందరూ ఏమైపోతారు? మహా తెలివిగలవాళ్ళు కదండి. ఎక్కడ అధికారం ఉందనుకుంటే అక్కడికి వెళ్ళిపోతారు కదా. ఎవరు అధికారంలో ఉంటే వారు పంచిన చేరే వాళ్ళు ఉంటారు. ఎక్కడ ధనం ఎక్కడ దక్కుతుందో, ఎక్కడ మనకు సుఖము భోగం దక్కితే ఈ సిగ్గు ఎగ్గు లేకుండా వెళ్ళిపోవటం అనేది మనుషులకు అలవాటు. ముందే తెలియదు కదా. తెలుస్తుంది అనుకుంటే కనుక ఇలా జరగబోతుందని తెలుసుకుంటే మొత్తం నీళ్ళంతా కూడా పక్కొచ్చేసినట్టు పళ్ళలోకి చేరిపోతున్నట్టయితే కనుక అందరూ చేరిపోతారండి. అది యేసుప్రభు ఈ లోకంలో ఉన్నంతసేపు ముందుగా ఎవరికి తెలియనియకుండా చూసుకున్నారు. మీరు చదువుకున్న మా 2వ పాఠ్యభాగం చదువుతున్నప్పుడు మత్తయి సువార్త, ఇది మూసేయకుండా మత్తయి సువార్త 10వ అధ్యాయము ఆయన ఏమంటున్నాడు ఒకసారి చదువుతున్నాడు చూడండి. 26వ వచనం చదువుతున్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 26వ వచనం. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు. ఏదైతే కనుక సీక్రెట్ అనుకుని మీరు అనుకుంటున్నారో, ఏదో ఒక రోజున అదేమవుతుంది, ఖచ్చితంగా డెఫినెట్గా ఇట్ విల్ బి రివీల్డ్. అది రావాల్సిందే, అందరికీ చక్కగా తెలియవలసిందే తప్ప సీక్రెట్గా ఎప్పటికీ ఉండదు. ఏదో ఒక రోజున బయటకు వస్తుంది. ఆయన పరలోకంలో దేవుడు ఎంత గొప్పడు అనుకున్నప్పుడు అంధకారమందలి రహస్యములను కూడా ఆయన వెలుపలికి తీసుకొస్తాడు. నీ బ్రతుకు కూడా, నీ జాతం కూడా వచ్చేస్తుంది. నువ్వు ఇప్పటి వరకు ఏదైతే ఎదుటివాడికి తెలియకుండా దాచావో అది బయటపడే రోజు ఒకటి ఉంది. చాలామంది అయితే కనుక తాము చేసినవి తమ తల్లిదండ్రులకి తెలియనీయకూడదు అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలుసా మీకు ఆ సంగతి? తమ పొరపాట్లు అనుకున్నవి బయటికి తెలియకుండా, భర్తకి భార్యకి కూడా తెలియనీయకుండా జాగ్రత్త పడేవాళ్ళు ఉన్నారు. తమ వృత్తి వ్యాపారాలకు సంబంధించిన రహస్యాలు కూడా 3వ కంటికి తెలియనీయకుండా దాచేసే వాళ్ళు ఉన్నారు. ఒంట్లో ఉన్న రోగాన్ని కూడా అయితే కనుక 3వ కంటికి తెలియనీయకుండా దాచేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక సమయానికి అయితే కనుక మొత్తం బయటకు వస్తాయి. ఎంతగా అంటే కనుక ఈరోజు నా ఒంటి మీద ఏమేమి ఉన్నావో, నా ఒళ్ళెలా ఉందో, అంటే నా శరీరం అందంగా ఉందా, అంత వికారంగా ఉందో తెలియనీయకుండా నా ఒంటి మీద ఈ బట్టలతో నేనైతే కనుక ఫుల్ కవరింగ్ ఇచ్చేసాను. మీరు నా బట్టలు చూడగలరే తప్ప నా ఒంట్లో ఏముందన్న సంగతి మీరు చూడలేరు. అందుకనే సిగ్గు దాయేసుకుని, అంటే నా నగ్నత్వాన్ని అయితే కనుక దాచుకోవడానికి ప్రయత్నించి సిగ్గుపడకుండా చూసుకుంటున్నాను. కానీ ఏదో ఒక రోజు అందరి ముందే నా ఈ వస్త్రాలు తీసేసే రోజు వస్తుంది. నేను ఏదైతే దాచాను అనుకుంటున్నానో అవన్నీ కూడా అయితే కనుక బయటకు వచ్చే రోజు ఒకటి ఉంటుందండి. లోకంలో మానవులు ప్రతిదాన్ని కూడా టెక్నిక్ సీక్రెసీగా మెయింటైన్ చేయడం చూస్తారు. ఆ సీక్రెసీ ఎన్నాళ్ళో ఉండదండి, వచ్చేస్తుంది. దేవుడైతే కనుక ప్రతిదాన్ని బయట పెడతారు. నువ్వేంటో బయటకు వచ్చేస్తుంది. నీ జీవితం ఏంటో బయటకు వచ్చేస్తుంది. నువ్వు చేసిన తప్పులన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. దేవుడు నీకు తీర్చే తీర్పును బట్టి నువ్వు దేవుని దృష్టిలో ఇష్టంగా ఉన్నావా లేకపోతే కనుక అసహ్యంగా ఉన్నావన్న సంగతి కూడా తెలియపరచబడే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు నేను చూస్తే కనుక నువ్వేదో పెద్ద గొప్ప అనుకున్న వాళ్ళు కూడా, నువ్వేదో దేవుని దృష్టి అయితే గొప్ప పరిశుద్ధురాలువో పరిశుద్ధులు అనుకున్న వాళ్ళు కూడా, ఇదా నీ బ్రతుకు, ఇన్నాళ్ళ నుంచి మేము ఎన్ని అనుకున్నాం తెలుసా, నీ బ్రతికిదా అనుకుని చెప్పి నలుగురు కూడా ఇసి అనుకుని ఊసేసేటట్టు వచ్చేస్తుంది. అందుకని ముందుగానే తెలుసుకోండి, దేవుడు చెప్తున్న మాటలో పరమార్థాన్ని అర్థమయ్యి ఇప్పటికైనా కానీ ఒకళ్ళు కనుక మీ తప్పులు కనుక మీరే ఒప్పేసుకొని దేవుని ముందు కనుక మీరు క్షమాపణ కోరుకున్నట్టయితే ఇక తర్వాత తెలియపరచబడినప్పుడు కూడా ఎవరు మిమ్మల్ని ఏమనరు. మీ నోటితో మీరే కనుక ఒప్పేసుకుంటే కనుక మీ జీవితాన్ని మీరే సరి చేసుకున్నట్టయితే మిమ్మల్ని ఎవడో కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి రాదు. అలా కాకుండా మీరేమో ఉన్నంతకాలం గుట్టుగా బతికి 3వ కంటికి తెలియకుండా అన్ని తప్పులు చేసుకుని కవరింగ్ ఇచ్చుకున్నా, మీరు లేని రోజున ఇంకా దాయటానికి అంటే ఎవరు ఉండరు, మీ గుట్టంతా బయటపడిపోద్ది.
మీ గుట్టంతా కూడా బయటపడిపోతుంది. 4వ అధ్యాయం యోహాను సువార్త మనం చదువుతున్నప్పుడు సమరయ స్త్రీ గురించి అక్కడ చదివినప్పుడు, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని మీరు కూడా చూడండి. ఏదో ఒక రోజు మీరు చేసినవి కూడా బయటకు వచ్చేస్తాయి. మీరు చేసినవి కూడా ఏదో ఒక రోజు బయటకు వచ్చేస్తాయి. మీరు దాస్తున్నట్టున్నారు, మీరు దాన్ని అయితే కనుక దాచుకున్నట్టున్నారు. కుదరదు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీరు చేసిన పొరపాట్లన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. మీరు ఎంత దాయాలనుకున్నప్పుడు కూడా మీరు లేని రోజున, మీరు ఉన్నంతసేపు ఏదో ఒక విధంగా మీరు ప్రయత్నించవచ్చండి. మీరే లేని రోజున మరి బయటికి రాకుండా ఏమవుతాయి, వచ్చేస్తాయి కదా. అప్పుడు అందరూ కూడా ఒక్కసారిగా ఔరా అనుకునేటట్టు ఉండాలా. అయ్యయ్యో, ఎన్నాళ్ళ నుంచి ఎంత మోసపోయాం, ఎంత మోసం చేశాడు సుమా, మనకి తెలియలేదు సుమా, మన కళ్ళు మూసేశారు కదా సుమా అని తిట్టుకుంటారు. అప్పుడు మీరు కనుక ముందుగా కనుక ఒకరికైనా ఇది వెల్లడి చేయకుండా దాచుకుంటే, మీరు లేని రోజున అది బయటకు వచ్చిన రోజున మీ మీద వాళ్ళకైతే కనుక జాలి కలదు సరికదా, చివరికి మిమ్మల్ని గురించి వాళ్ళకి ద్వేషం కలుగు. చనిపోయిన మీ మీద కూడా కనికరం లేకుండా, మిమ్మల్ని అయితే ప్రేమించకుండా, అభిమానించకుండా మీ మీద అయితే ద్వేషించే పరిస్థితి వస్తుంది. ఇంత మోసం చేస్తాడా అని. అందుకనే అక్కడ సమరయ స్త్రీ చెప్తుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు. నేను ఇన్నాళ్ళు ఏదైతే మీకు తెలియకుండా దాచానో అవన్నీ కూడా బట్టబయలైపోయినాయి. నేను చేసిన ఎవరికి తెలియదు అనుకుంటున్నాను. నేను ఏదో అక్కడ బావి దగ్గర కూర్చున్నాడు కదా, పొరుగురు అతను అనుకుంటా, మంచినీళ్ళు తాగటం కోసం అక్కడికి వచ్చినట్టున్నాడు. ఏదో పోస్తే పోద్దాం లేకపోతే లేదు, వాదనకి దిగుతామని నేను అనుకున్నాను. కానీ వచ్చిన వాడైతే కనుక నా గుట్టే బయట పెడతాడనే సంగతి నాకు తెలియదు. అందుకనే కదా పాట రాసినప్పుడైతే ఆఖరి వచ్చిన ఒక మాట ఉంటుంది, నా గుట్టు విప్పినవాడు నీ గుట్టు విప్పుతాడు, ఏ తప్పులు చేస్తున్నావో లో గుట్టులు దాస్తున్నావో, తప్పులొప్పుకో అంటేనే తప్పులొప్పుకుంటే గుట్టురట్టు కాకముందే తప్పులొప్పుకోవాలమ్మా, గుట్టురట్టు కాకముందే తప్పులొప్పుకోవాలమ్మా, తప్పకుండా యేసు స్వామిని తల వంచి మ్రొక్కాలమ్మా. ఎందుకంటే ఏదో ఒక రోజు వాటన్నిటిని బయటపెడతాడు. ఇది నీకు చెప్పటం నేనే కాదు, ఇక్కడ యేసుప్రభుని బట్టి ఎవరైనా చెప్తున్నారని కాదండి. ఒకసారి మీ బ్రతుకులు నీ కన్న తల్లిదండ్రుల దగ్గరికి వచ్చినా, నీ తాత ముత్తాతల దగ్గరికి వచ్చినా, నీ వారనుకున్న వాళ్ళు ఎవరైతే కనుక ఏదో లోగుట్టుగా బ్రతికేద్దాం, మూడో కంటి తెలియకుండా దాచేద్దాం, నేను చేసేవన్నీ కూడా ఎవరికి తెలియకుండా మేనేజ్ చేద్దామని ఎవరైతే అనుకుంటున్నారో, ఎంతగా దాస్తున్నారంటే మీ మరణాన్ని కూడా మీరే దాచేసుకున్నారు, సైలెంట్ అయిపోతున్నారు. మీ చావును గురించి కూడా కలిసి మీరు ధైర్యంగా మాట్లాడుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు. కానీ రాకుండా మానేసిందా? మీ మరణం అనుకున్నప్పుడు కూడా మీరు చెవులు మూసుకుంటున్నారు. మీ ఉద్దేశం ఏంటి? పెళ్లి చేసుకునేటప్పుడు పలానా రోజు పెళ్ళని చెప్పి అందరికీ కార్డు ఇస్తున్నారుగా. మీ పుట్టినరోజులకైతే కనుక ముందుగానే అందరికీ చెప్పుకున్నారు కదా. మీ జీవితంలో జరిగే సంఘటనలో, మీ జీవితంలో ఏది జరిగినప్పుడు కూడా అందరికీ బహిరంగంగానే, అందరికైతే కనుక మెచ్చుకునేటట్టుగానే, దేనికి భయపడకుండా, నువ్వైతే పిరిగివాడవ కాకుండా ధైర్యంగా ఒప్పుకునే రోజుందా? పలానా రోజు నేను చనిపోతానని చెప్పుకునే పరిస్థితి ఉందా? పలానా రోజు నేను చనిపోతాను అనుకునే పరిస్థితి, చనిపోయిన తర్వాత నాకు ఏం జరగబోతుందో చెప్పుకునే పరిస్థితి ఉందా? దేవుడు నా ఎడల ఎలాంటి తీర్పు తీర్చబోతున్నాడో, చనిపోయిన తర్వాత నేను ఏ స్థలానికి వెళ్ళబోతున్నానైతే నీకు ఆలోచించుకునే శక్తి ఉందా? ముందే దాన్ని అపశకునం అని ఎందుకు అనుకుంటున్నారు? అశుభంగా ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు చావనే మాట మీరు అశుభం అనుకుంటున్నారు కనుకనే దాని గురించి మీరు జాగ్రత్త తీసుకోలేకపోతున్నారు కదా. రేపటి దినాన్ని మీకు సంభవించబోయే మరణం మళ్ళీ మళ్ళీ చావు ఉండదు, మళ్ళీ మళ్ళీ మీకు పుట్టుగా ఉండదు, మీరు మళ్ళీ మళ్ళీ చావటం ఉండదు. లోకంలో మనుషులు అనుకునే ఈ కాల్పనిక గదుల్లోకి చాలామంది వెళ్ళిపోతున్నారు. ఒకటే జననం, మనిషికి అయితే కనుక ఒకటే మరణం అండి. ఒకేసారి మనిషి పుడతాడు, మళ్ళీ అదే ఒకేసారి అయితే కనుక మనిషి చనిపోతాడు. ఈ బ్రతుకు లేకపోతే నీకు పుట్టుక చావు మధ్యలోనే ఈ బ్రతుకు ఏదైతే ఉందో అదే రేపటి దినాన నువ్వు దేవుని సన్నిధిలో యుగయుగములు ఉండేటట్టుగాను, లేదు నువ్వు దేవునికి ఇష్టంగా పనికిరాని చెత్తను ఉద్దేశంతో నేనైతే కనుక పాతాళంలో అగ్నికి ఆహుతి చేసే సిద్ధంగాను మారుస్తుంది. నువ్వు దేనికుంటావు చూడు, నీకు ఇచ్చిన ఒకే ఒక జీవితం, విలువైన జీవితం. ఈ బ్రతుకాలంలో నీ అంతము కూడా అయితే కనుక నీ కళ్ళ ముందే కనపడాలి. ఏ రోజు నువ్వు వెళ్ళబోతున్నావో దానికి తగినట్టుగా ముందు సిద్ధపడాలి. నువ్వు వెళ్ళబోతున్నావో సంగతి తెలిసి సిద్ధపడతావు. నేను ఎప్పుడైతే వెళ్ళిపోతున్నానో దానికి తగినట్టుగా సిద్ధపడే మనసు వస్తుందండి. నేను ఎప్పుడు వెళ్తున్నానో తెలియకపోతే ఏదో అకస్మాత్తుగా జరిగేదానిని బట్టి సిద్ధపడలేకపోతే దేవుని దృష్టిలో నేరస్తులు అయిపోతావుగా. ఇది పలికేటప్పుడు అయితే కనుక అదే చెప్తున్నాడు. చూడండి ఒకసారి ఆ మాట నేను చెప్పనా. ఇది 26వ వచనం కదా. మరుగైనది ఏదియో బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియో తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పండి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించండి. ఇవన్నీ కూడా బహిరంగంగా మాట్లాడుకునే రోజులు. ఒకప్పుడు సీక్రెట్ అన్నారు, ఒకప్పుడు అశుభం అనుకోవచ్చు, ఒకప్పుడు రహస్యంగా కూడా ఉండొచ్చు. కానీ చెప్పాలి కదండి.
చెప్పాలి కదా. డాక్టర్ గారు చెప్పిన విషయం కూడా చాలా సందర్భాల్లో పేషెంట్ దగ్గర దాచేసే పరిస్థితి వస్తుందండి. వారికి అయిపోయింది, టైం అయిపోయింది, ఒంట్లో అవయవాలు చెడిపోయినాయి, రేపు మాపు వాళ్ళు చనిపోతారన్న సంగతి తెలుసు కూడా తెలియనీయకుండా చూస్తారు. ఉన్నంతకాలం సంతోషంగా ఉంచుదామని. తెలీదా? నువ్వు ఎన్ని పైకైతే కనుక స్వీట్లు పెట్టినా ఆటలు పెట్టినా వాళ్ళకి ఎంత కంఫర్టబుల్ ఇవ్వడానికి ప్రయత్నించినా ఒంట్లో ఉన్న రోగం వాళ్ళని బాధ పెట్టదా? ఒంట్లో బాధ పెట్టుకుని నువ్వు పైన ఎన్ని పట్టు వస్త్రాలు కప్పుకుంటే ఏంటి? నువ్వు ఎంత ఖరీదైన కారులో తిరిగితే ఏంటి? ఎంత రుచికరమైన ఆహారం తినాలని ప్రయత్నిస్తే ఏంటి? ముందు కడుపులో ఉన్న బాధ, నీ శరీర అవయవాలు వస్తున్న బాధ నుంచి ఇవన్నీ కూడా ఏమైనా కాపాడతాయా? తెలీదా వాళ్ళకి? ఒక మనిషి తాను వెళ్ళిపోతున్న సంగతి ఆ మాత్రం కూడా అర్థం కాదా? అతడు సొలొమోను అయితే కనుక ఒక మనిషి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు వెళ్ళిపోయే ముందు జరిగే సంఘటనలు, వాటిని బట్టి అయితే నువ్వు తెలుసుకోవాల్సిన జాగ్రత్త అనుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన అయితే కనుక ఎంత చక్కగా చెప్పాడు. ఒకసారి చదువుతున్నాను చూడండి. ఆ ప్రసంగ గ్రంథం రాసేటప్పుడు ఆయన తీసుకున్న జాగ్రత్త ఎంత చక్కగా వివరణ ఇచ్చాడో మీరు కూడా తెలుసుకోండి. ఎవరు కూడా ఇందులో మొహమాటం ఏమీ లేదు కదా, ప్రతి ఒక్కరికి సంభవించేదే కదా. మరణము అందరికీ వస్తుంది, ఇందులో తప్పేముంది? ఆ మరణాన్ని గురించి ముందు నువ్వు ఆలోచించుకోకపోతే కనుక, ప్రిపరేషన్ సరిగా లేకపోతే, నీ మరణం తర్వాత ఉండబోయే జీవితాన్ని గురించి ముందే నువ్వు ఆలోచించుకోకపోతే ఇంకెట్లా? యేసుప్రభు అయితే కనుక అది చెప్పడానికి వస్తేనే ఈరోజు మరణం అంటేనే చెవులు మూసుకున్న కొంతమంది యేసుప్రభు మాట విలువకుండా ఏదో వాళ్ళు తాత్కాలికంగా సంతోషపెట్టే మాటలకైతే కనుక ఈరోజు ప్రయారిటీ ఇస్తున్నారండి. ఒక పిచ్చోళ్ళారా, అది చూసుకోండి. ముందు బ్రతుకులో ఏది రోజు జరిగేదే, దీనికోసం కొత్తగా ఆలోచించక్కర్లా. నిన్న జరిగిందే ఈరోజు జరుగుద్ది, ఈరోజు జరిగిందే రేపు కూడా జరుగుతుంది, ఇందులో మార్పేముంది? కానీ ఈ బ్రతుకులో జరిగే మరణం ఒక్కసారే వస్తుంది సుమా. ఆ మరణం తర్వాత తీర్చే తీర్పు ఒక్కసారి డిసైడ్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఎవరు కూడా తీర్పును మార్చలేరు. దేవుడు నీకు ఏదైతే స్థలం ఇవ్వబోతున్నాడో దాన్ని మార్చుకుంటే నీ వల్ల కాదు, ముందుగానే ప్రిపేర్ అవ్వని. అందుకని ఆయన ఏమంటున్నాడు చూడండి. ముందు ప్రసంగ గ్రంథంలో 2వ అధ్యాయంలో ఈ గ్రంథం రాయటానికి గల కారణం ఏంటో ముందు ప్రసంగ భక్తుడైతే కనుక చక్కటి మాట చెప్పాడు. 2వ అధ్యాయము ప్రసంగ గ్రంథము 18వ వచనం చదువుతున్నాను. సూర్యుని కింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తర్వాత వచ్చి వారికి నేను విడిచిపెట్టవాలని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడితేనే. ఇక్కడ మొట్టమొదట ఆయన ఈ గ్రంథం రాయటానికి గల మూలోద్దేశం అనుకున్నప్పుడు ఆయన చెప్తున్నాడు. ఆ మూలం ఏంటనుకున్నప్పుడు సొలొమోను ఎంతో కష్టపడి ఎవ్వరూ సంపాదించేంత గొప్ప ఆస్తిపాస్తులను సంపాదించాడు. మరి 2వ అధ్యాయము ఆ ప్రారంభంలో చదువుతున్నప్పుడు ఆయనే చెప్పుకుంటున్నాడు నేను ఏం చేశాను అనుకున్నప్పుడు. చూడండి అక్కడ మొట్టమొదట 4వ వచనం, 2వ అధ్యాయము 4వ వచనం ప్రసంగ గ్రంథం. నేను గొప్ప పనులు చెయ్యబూనుకొంటిని, నా కొరకు ఇంట్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని, వృక్షముల నారుమళ్లకు నీరు పారుటకై నేను చెరువులు తవ్వించుకొంటిని, పనివారిని పనికెత్తలను సంపాదించుకొంటిని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటే ఎక్కువగా పశువుల మందలను గొర్రె మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకొంటిని. నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశంలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని. నేను గాయకులను గాయకురాండలను మనుషులు ఇచ్చేయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉత్పత్తులను ఉంచుకొంటిని. నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటేను నేను ఘనుడనై అభివృద్ధి నొంది తిని. నా ముందున్న వారందరికంటే నేను ఘనుడను. ఇంకో మాట కూడా దేవుడు చెప్పాడు, తర్వాత కూడా ఎవరు కూడా సొలొమోను అంతటి వాడు రాలేడు కూడా, అంతకుముందు ఉండలేదు, ఇప్పుడు కూడా ఉండబోడని కూడా ముందు దేవుడైతే కనుక సొలొమోనుకు వాగ్దానం చేశాడు. ఇన్ని సంపాదించుకుని ఇన్ని చూసుని ఇన్నన్నిటినీ సంపాదించడం కోసం తన జీవితకాలం అంతా వ్యర్థపరిచిన సొలొమోను చివరికి తన మరణాన్ని గురించి తనకు గుర్తొచ్చిన రోజున, తన మరణ సమయం ఆసన్నం అవుతుంది అనుకున్న రోజున అప్పుడు చెప్తున్నాడు. 18వ వచనం అదే 2వ అధ్యాయము. సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చి వానికి నేను విడిచిపెట్టాలి. అవునా? నీ పిల్లలకే కదా నువ్వు ఇచ్చేది. నీ జీవితకాలం అంతా వెచ్చించి ఏదైతే కష్టపడి సంపాదించావో, అందులో కడుపు కట్టుకున్నావు, కాళ్ళు కట్టుకున్నావు, నిద్రకి లేమికి ఓర్చుకున్నావు, నువ్వు ఎన్నో రోగాల మయమైపోయావు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో కష్టాలు, కన్నీళ్ళు, కడగండ్లు ఒకటి కాదు. నీ జీవితకాలం అంతా కూడా నువ్వు దేనికైతే ఓర్చుకుని ఇదంతా సంపాదించావో, ఒక సమయానికి నువ్వు వెళ్ళిపోయే సమయానికి ఇప్పుడు ఇదంతా కూడా ఎవరు తీసుకుంటారు? నీ తర్వాత వచ్చేవాడు. సపోజ్ నీ కొడుకే అనుకోండి, నీ కూతురే అనుకోండి, ఒకళ్ళు వేళ కూడా కాకుండా ఎవడో ఒకడు ఎవడో ఒక అన్యాయస్తుడు అనుకున్నవాడు, పరదేశం అనుకున్నవాడు తీసుకుంటాడు. ఏం చేస్తారు దాన్ని? నువ్వు కష్టపడి సంపాదించడానికైతే కనుక ఇంత శ్రమ పడ్డావు, ఇన్ని సంవత్సరాలు పట్టింది. కానీ నీ కష్టమంతటిని కూడా రేపటి దినాన వచ్చేవాడు విలువ ఇచ్చేటట్టునే ఉంటాడా? కనీసం నువ్వు పడిన కష్టానికి విలువ ఇచ్చేటట్టు ఉంటారా? నీ కన్న పిల్లలే నువ్వు పడిన కష్టం అయితే కనుక వాళ్ళు చూసి దానికి తగిన రెస్పాన్స్ కానీ
దానికి రెస్పెక్ట్ అంటారు కదా, గౌరవం ఇచ్చినట్టు ఉంటారు పోనీ కనీసం ఉంటారా? ఆయన ఒకటే అనుకున్నట్ట, వీటన్నిటిని కూడా నేను ఎవరికి విడిచిపెట్టేయాలి, ఇవన్నీ కూడా నేను ఎవరికి విడిచిపెట్టేయాలి? ఆ విడిచిపెట్టేటప్పుడు దుఃఖం ఎలా ఉంటుందో తెలుసా? ఇక నుంచి నావి కాదు, రేపటి నుంచి ఇవి నావి కాదు. నా ఒంట్లో ప్రాణం పోయిన తర్వాత ఎన్నాళ్ళు నాది ఏదైతే అనుకున్నారో, చివరికి నా కట్టుకున్న భర్త, నా భార్య కూడా నాది కాదు తెలుసా? బ్రతికున్నంత వరకే వాళ్ళ మీద నాకు అధికారం ఉంటుంది. నా భర్తను నా భార్యను కూడా అయితే కనుక నేను బ్రతికున్నంత వరకు వాళ్ళ మీద పెత్తను. నేనే లేకుండా పోతే నా భూములు ఎవరు అవుతాయి? నేను కట్టించుకున్న ఇల్లు ఎవరు అవుతాయి? నేను సంపాదించుకున్న ఆస్తిపాస్తులు ఎవరు అవుతాయి? ఆలోచన కనుక గూఢార్థం అన్నారు. అందుకని కొంచెం లోపలిలోకి వెళ్ళి చూస్తే తట్టుకునే శక్తి, మరీ ఎప్పటికప్పుడు నాకెందుకని పిరికితనంతో భయపడిపోకుండా ఒకసారి కనుక నీకు అర్థమైతే ఇది కదా నా పరిస్థితి, నువ్వు వెళ్ళిపోయే సమయం నీకు తెలుస్తుంది. తెలుసా నీకు ఆ సంగతి? ఎలా ఉంటుంది అనుకున్నప్పుడైతే కనుక సొలొమోనే చెప్తున్నాడు. ఎలా అనుకున్నప్పుడు అయితే కనుక అంటున్నాడు, చదవన 12వ అధ్యాయము, అదే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాను. దుర్దినములు రాక మునిపే, నువ్వు పోయే కాలం అనుకున్నప్పుడు వెళ్ళబోయే ముందు నీకు వచ్చే రోజులు ఏమంటారు? దుర్దినములు. దినము మామూలే, రోజుగానే ఉంటుందండి, కానీ నీకే అది దుర్దినంగా ఉంటుంది. ఆ రోజు నువ్వు చూడకూడదు చూడాలి, వినకూడనే వినాలి. నువ్వు అప్పటి వరకు ఎప్పుడు కూడా నువ్వు పడని తిట్లు, నీకు కలిగిన అవమానాలు అయితే కనుక నువ్వు వెళ్ళిపోయే ముందు జరుగుతాయి. ఎందుకంటే ఒంట్లో ఓపిక లేదు కదా, నీ మాట చెల్లుబాటు కాదు, కూర్చుంటే లేవలో, లేస్తే కూర్చోరావు, నీ వల్ల ఎవరికి ప్రయోజనం లేదు, ఒళ్ళంతా కూడా డొక్కైపోద్ది. ఎంత డొక్కైపోద్ది అనుకున్నప్పుడు ఆయన అంటున్నాడు చూడండి, అక్కడ తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రమునకును చీకటి కమ్మకం మునిపే. నీ కళ్ళున్నాయి కదా, ఎంతవరకు వెళ్ళిపోద్ది అనుకుంటే ఆకాశంలో తేజోవంతంగా కనపడే సూర్యుడు చంద్రుడు కూడా నీకు కనపడరు. అదొకటే గుర్తు, నువ్వు వెళ్ళిపోతున్నావు అనటానికి రుజువు. నువ్వు వెళ్ళిపోయి నువ్వు అనటానికి నీ కళ్ళు అయితే కనుక పనిచేయటం మానేస్తాయి. అంతకుముందు ఎన్నో దృశ్యాలను చూసావు, టీవీలకి, సినిమాలకి, షికార్లకి, లోకంలో ఉన్న అందమైన ప్రదేశాలను, అందమైన వ్యక్తులను చూడకూడనవి కూడా చూసేసాను. నీ కళ్ళు ఉన్నాయి కదా ఉద్దేశంతో. ఓ సమయానికి కళ్ళు అయితే కనుక తమ పనిని చాలించుకుంటాడు. ఈ పళ్ళు అయితే కనుక కళ్ళు పళ్ళు నీ నోట్లో ఉన్నది ఏదైతే ఉందో సమస్తం అనుకున్నప్పుడు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా వెళ్ళిపోతాయి. నీ కళ్ళు అయితే కనుక కనపడకుండా సూర్యునికి చంద్రునికి కూడా భేదం కూడా తెలియదట, రెండు ఒకలా కనపడతారు. టీవీ ఉందన్న సంగతి కూడా నీకు తెలియని రోజు వస్తుందండి, సౌండే తప్ప. సౌండ్ కూడా ఉంటుంది అనుకోవద్దు, చెవుడు కూడా వచ్చేస్తుంది కదా, కింద కూడా అదే చదువుతున్నాడు చూడండి అక్కడ. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుతురు. మన శరీరాన్ని రక్షించేది మన శరీరం అండి, అంటే చర్మం, క్షమించండి. మన ఈ దేహాన్ని కాపాడేది ఏంటంటే కనుక స్కిన్. పైన ఉన్నదైతే కనుక పంచేంద్రియాల్లో ఇదొక ఇంద్రియం. మన పైన ఈ చర్మం అయితే కనుక ఇంద్రియాల్లో ఒకటే అండి. కానీ ఆ ఇంద్రియం ఒక సమయానికి వచ్చేప్పటికల్లా ఏమవుద్దట? వణుకుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు యవ్వన ప్రాయంలో ఉన్నారనుకోండి, సపోజ్ ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఒంట్లో మంచి బలం ఉన్నవాళ్ళు, అందం ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, మీ శరీరం చాలా బిగుతుగా ఉంటుంది, పైగా మెలమెల మెరిసిపోతూ ఉంటుంది, బంగారు రంగుతో మెరిసిపోతున్నట్టు ఉంటుంది మీ శరీరం. ఎందుకంటే ఇక్కడ మీ శరీరం స్నానం చేసిన తర్వాత ఆ పైన వచ్చే నీటి బొట్లు ఏదైతే ఉందో మీ శరీరం నుంచి అలా రాసుకుంటూ జారుకుంటూ వెళ్ళిపోతాయండి. అంత టైట్గా ఉంది ఈరోజు మీ శరీరం. కొనాల పోయేటప్పటికి ఈ శరీరం ఏమైపోద్ది? ముడతలు పడిపోద్ది. పోనీ ముడతలు పడినట్టు పడిపోయి ఊరుకుంటుందా? ఇదైతే కనుక ఎండ వచ్చినా ఉణిగిపోద్ది, చలి వచ్చినా ఉణిగిపోద్ది. ఇది వణకటం ప్రారంభిస్తుంది. ఒకప్పుడైతే కనుక ఏంటి అని ఛాతీలు విరుచుకున్నది కూడా ఇప్పుడైతే గూడొంగిపోయితే కనుక ఉమ్మని వణకాలి. మీ షేప్ మారిపోద్ది, మీ రూపురేఖలు మారిపోతాయి, మీ ప్రవర్తన మారిపోద్ది. మీ శరీరం అయితే కనుక వణుకుతురి. అలాగే బలిష్ఠులు అనుకున్న వాళ్ళు, ఎలా చూసుకునైతే కనుక 6 ప్యాక్ బాడీతో ఏంటి అని గ్రీక్ వీరులో ఉన్నవాళ్ళు కూడా ఓ సమయానికైతే కనుక ఏమైపోతారు? కర్ర పుచ్చుకుని వంగే పరిస్థితి, అంటే నడుము వంగిపోద్ది. మీ నడుమైతే కనుక మీ శరీరంలో పట్టు, అదే బలం. ఆ బలమైనది ఏంటంటే కనుక మీ వెన్నే అన్నిటికంటే మోస్ట్. ఎవరైనా వీరుడుగా ఉండాలనుకుంటే కనుక అలాగా చెమ్మక్కను చూసినట్టు ఉంటుంది. కానీ ఓ సమయానికి అయితే కనుక నడుము వంగిపోద్ది. ఆ దినమునైతే కనుక మీ బలిష్ఠులు అనుకున్నప్పుడు మీ నడుము వంగిపోద్ది. విసురువారు కొద్దిమంది అగుడు చేత తిరగల రాళ్ళు ఉన్నాయి మీ నోట్లో, తెలుసా? 32 ఉన్నాయి. పైన ఒక 16, కింద ఒక 16 అనుకుంటే కనుక వాటి మధ్యనైతే కనుక తిరగల్లో వేసిన పప్పు లేక తెగనెలిపేస్తారు. కానీ మీకు 32 తిరగరాళ్ళు ఇస్తే కనుక రోజుకైతే కనుక ఏమైపోతూ ఉంటుంది? ఆ తిరగరాళ్ళన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి ఊడిపోతూ ఉంటాయి. పళ్ళు ఊడిపోతున్నాయి కదా చాలామందికి. అంత కట్టుడు పళ్ళు వచ్చింది. ఎంత కట్టుడు పళ్ళు వచ్చినా ఇప్పుడు ఎంత చేసుకున్నప్పుడు కూడా అసలు స్వరూపం రాదు కదండి. ఆ పళ్ళు ఊడిపోతాయట. తిరగర రాళ్ళు అయితే కనుక మెల్లగా అయితే కనుక తగ్గిపోతాయి. ఈ తగ్గిపోవడం ద్వారా దాంట్లో అక్కడక్కడ ఒక పన్ను ఎక్కడెక్కడ ఏరుకున్నట్టుగా ఉన్నాయా నోట్లో పళ్ళు అనుకుంటే ఉన్నాయని ఈ బోసులో చూపించేవాళ్ళు ఉంటారు. ఆ దంతాల దగ్గరికి వచ్చేప్పుడు మరో చోట అక్కడొకటి కనపడుతుంటే కనుక వీటితో మాత్రం ఏం తింటాంలేండి.
ఒకప్పుడైతే కనుక ఒకవేళ కనుక ఓ జామకాయ నోట్లో పెట్టి కట్టకిన కొరికేసిన వాళ్ళు ఉన్నారు. మొక్కజొన్న పొత్తిస్తే కనుక పసుపుస్తాను అవిలేసిన వారు, చెరుగ్గడ పట్టుకొస్తే కనుక ఇలా చీల్చేసి దాన్ని రక్కేసి దాన్ని ఇరగొట్టేసుకుని నోట్లో నలిపేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నోట్లో ఏదైనా పెట్టుకుని ఐస్ క్రీమ్ తినాలనుకున్న నోట్లో ఐస్ క్రీమ్ పెట్టగానే జివ్వని లాగేస్తుంది కొంతమందికి. అమ్మమ్మమ్మమ్మ, మరి ఐస్ క్రీమ్ తినలేరు. మరి ఏం తింటారు? మైసూర్ పాకు అట్టుకొచ్చి పెడితే తింటారా? అమ్మో దాన్ని కొరకలేనుగా, మరి మైసూర్ పాకు తినలేరు. ఇటు వస్తే ఐస్ క్రీము తినలేరు. మరి ఇంకేం చేస్తారు? చెరుకు రసం తాగుతారంటే కనుక ఎక్కడండి, షుగర్ వచ్చేస్తుంది కదండి, అంతే చెరుకు రసం లేదండి. పోనీ మెత్తగానే నీళ్ళు ఉన్న చెరుకు రసమో తాగలేరు. మరేం తింటారు? పోనీ చికెన్తో అయితే కనుక బిర్యానీ చేస్తామంటే దమ్ బిర్యానీ ఒకవేళ చూస్తారా మంచి మంచి హాట్గా ఉందంటే ఘాటుగా ఉందంటే కనుక అమ్మో నాకు బీపీ వచ్చేస్తుంది కదండి, డాక్టర్ గారు అయితే కనుక తినదని చెప్పేశారుగా, హార్ట్ కంప్లైంట్ వచ్చేస్తుంది కదా. మరి ఇంకేం చేస్తారు? అవన్నీ సిమ్టమ్స్. పోయే కాలం దగ్గరికి వచ్చింది. ఈ లోకానికి వెళ్ళిపోవడానికి అయితే కనుక దేవుడు అయితే కనుక నాకు ముందుగానే జాగ్రత్త చెప్తున్నాడు, సరి చేసుకోమని చెప్పడానికి అయితే కనుక అదొక సూచన. ఆ దినమునైతే కనుక మీరు అందరిలో ఉంటారు. తర్వాత కిటికీలలో గుండా చూచువారు కానలేక ఉంటారు. ఏంటా కిటికీలు? కిటకిట తలుపులు, కిటారి తలుపులు ఎప్పుడు మూసినా చప్పుడు కావు. ఏంటది? కన్ను రెప్పలండి. ఆ కిటికీల్లో చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కళ్ళు అయితే కనుక ఏం చేస్తాయంట? ఏమీ కనపడవు. కళ్ళు మాత్రాలు కనపడతాయి. ఎవరు వచ్చింది ఎవరు? ఇది కళ్ళు తెరుచుకునే ఉంటాయి, కనపడవుగా. పనిచేయని ఎందుకు? చెవులు రెండు ఉంటాయి, కాకపోతే ఇది కనుక ఏంటి ఈ టైప్ వినపట్లేదు కదా, నువ్వు ఇటు పక్క చెప్పు, ఇదేదో అప్పుడప్పుడు కొంచెం లైట్గా సౌండ్ చేస్తున్నాయి కదా అని చెప్పి చెవులు కనపడవు, కళ్ళు కనపడవు, నోట్లో పళ్ళు లేవు, లేకపోతే ఒంటి మీద శరీరం అయితే కనుక ఒక స్పేస్ లేదు. మరి ఇంకేం చేస్తారు? వీళ్ళందరూ కూడా? తర్వాత ఏం జరుగుతుందట? తిరగటి రాళ్ళ ధ్వని తగ్గిపోను, అంటే నోట్లో ఇంకా పళ్ళు కూడా ఏమి లేకనే తినటం మానేస్తారు. వీధి తలుపులు, ఏంటా వీధి? ఈ నోరుందు చూస్తారా, ఇదే మన పెద్ద వీధి, డ్రైనేజ్. ఈ తలుపులు అనుకున్నప్పుడు పెదాలు అయితే కనుక ఏం చేయాలి? మూసుకుపోతుంది. ఇంకేం చేస్తారు? నా మాట్లాడుకోవడం మౌనంగా మన మోగదయ్యం ఉన్నంతసేపు కూడా మాట్లాడిన వాళ్ళైతే కనుక ఓ సమయానికి మాట్లాడుకోవడం, వీధి తలుపులు మూసుకుపోతాయి. పిట్ట యొక్క కోతకు ఒకడు ఏం చేస్తారట? కోత వినపడితే చాలు, ఎవరు వచ్చారు? కోడి కూసినే భయమే కదా, తెల్లారి నిద్ర పట్టదండి. కోత వస్తే చాలు ఆటోమేటిక్గా లేచి వెళ్తే కనుక 4 గంటలకు 3 గంటలకు తెలియకుండా సౌండ్ వస్తే చాలు మెలుగు కూర్చొని చూస్తూ ఉంటారు. వీళ్ళు ఎవడో పట్టించుకోడు. ఒకప్పుడు బిజీగా పనులున్న రోజున నిద్రకైతే కనుక లోటు వచ్చేసి ఎప్పుడు పడుకుందామని చూసిన వాళ్ళు ఓ సమయానికి వీళ్ళు ఒట్టిపోయిన గేదెలకు ఎప్పుడైతే మారిపోతారో, వీళ్ళు పనికిరాని వారు అనుకున్నప్పుడు ఎప్పుడైతే తయారైపోతారో వీళ్ళు మంచమే పడుకుంటారో, వీళ్ళతో పని ఉండదు. వీళ్ళకి పని లేదు కనుక పడుకున్నంతసేపు పడుకుని చివరికి వీళ్ళకి వెగట వచ్చేసి కోత కూసినా కానీ ఎవరైనా ఊని శబ్దం వస్తే చాలు టక్కుని లేచిపోతారట. పిట్ట కోత కూడా అయితే కనుక ఎవరైనా లేచిపోయేంత పరిస్థితి వచ్చేస్తుందంట. సంగీతము చెయ్యి స్త్రీలు, నాదము చెయ్యి వారందరూ నిశ్శబ్దంగా ఉంటారు. వాళ్ళకి చెప్పినా ఒకటే, వాళ్ళకి వినలేని పరిస్థితిలో చెవుడు మూసిపోయినప్పుడు చెవిటోడికి ముందు ఏం మాట్లాడతారు? వీడు కళ్ళు లేవు, అందుకని నాదం చేసినా అక్కడ డ్యాన్స్ చేసినా వీళ్ళు చూడలేనప్పుడైతే వాళ్ళందరూ కూడా మౌనంగా ఉండిపోతారు. ఎత్తు చోట్లకు భయపడతారు. ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళాలనుకుంటే ఏమైపోద్ది? భయం. ఎవరో ఒకరు కూడా చేయబట్టుకుంటే తప్ప కుదరదు. మార్గములు ఎందు భయంకరమైనవి కనపడను. ఏది చూసినా భయమే. ప్రతి చిన్న విషయం దాంతో పోల్చూసుకుంటారు. ఎవరైనా హాస్పిటల్కి వెళ్తున్నారనుకోండి, అంబులెన్స్ సైరన్ వినపడింది అనుకోండి, ఏంటి వాళ్ళకి ఒంట్లో బాగాలేదట, హార్ట్ అటాక్ నాకు వచ్చేద్దా, రేపొద్దు నాకు కూడా అంబులెన్స్ అయితే కనుక అలాగే గుమ్మందు నుంచి ఉంటుందా, నన్ను కూడా తీసుకొని దాంట్లో పెడతారా? తర్వాత ఎక్కడో ఏడుస్తున్నారు అనుకోండి జనాలు, ఏమైంది అలో మనకు కొంచెం ఒంట్లో బాగాలేదట, చచ్చిపోయారు ఆయన చచ్చిపోయారు, నేను కూడా చచ్చిపోతానుగా, నా గురించి కూడా ఇలాగే ఏడవటం ప్రారంభిస్తారుగా. మనిషికి ఎప్పుడైతే కనుక మరణం అంటే విలువ లేదో, అంటే మరణం గురించి సరైన అవగాహన లేదు, ఆ మరణాన్ని గురించి ఎందుకైతే ఆలోచించకుండా పోతారో వాళ్ళకి ప్రిపరేషన్ లేకపోవడం చేత ప్రతి చిన్న విషయానికి ఏమవుతుందట? భయమే. మార్గములు ఏందైతే కనుక భయంకరమే కనపడను. బాదము వృక్షం, మీ కళ్ళు ఉన్నాయి కదా, చాలామంది కళ్ళు చూసినప్పుడు దేంతో పోలుస్తారు? నయనాలు కదా, బాదపు గింజలు, అది బాదం పప్పుతో చూస్తారు, బాదం పప్పు అంటారు. మీ బాదం పప్పులో ఏమొచ్చేద్దట? పువ్వులు వచ్చేస్తాయంటండి. క్యాటరాక్ట్ కోసేస్తున్నారు కదా ఈరోజు, ఆపరేషన్ చేసేస్తారు కదా, అందులో అయితే కనుక ఏమొచ్చినాయి? మేచుక్కలు వచ్చినాయి అని అంటారు చాలామంది చుక్కలకి ఆపరేషన్లో. ఇలా పోయే ముందు అయితే కనుక ఈ బాదం పప్పుల్లో అయితే కనుక ఏమొచ్చేయాలి? పువ్వులు పూసేసి అయితే కనుక వాటికి వచ్చేస్తాయి, మంచిది. మిడత కూడా చివరికి ఎలా ఉంటుందంటే బరువుగా ఉంటుంది. మిడత ఎంత బరువు ఉంటుంది, కానీ వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు అయితే కనుక చివరికి వాళ్ళే బరువు. ఏది కూడా పట్టుకోలేని పరిస్థితి కనుక అదైతే కనుక బరువుగా ఉంటుంది. ఇక పైన వచ్చేటప్పుడు ఒక మాట అన్నాడు చూడండి, అక్కడ బుడ్డబుస్సుర కాయ పగిలిపోద్ది. ఆ బుడ్డబుస్సుర కాయ అనుకున్నప్పుడు కనుక దేనికి సూచన? ఎలా ఉంటుంది బుడ్డబుస్సుర కాయ ఎలా ఉంటుంది తెలుసా? చివరికి అది ఏమైపోద్దట? పగిలిపోద్ది, ఉండదు.
అది అప్పటి వరకు ఉన్నది కూడా అయితే కనుక చిన్నదానికైతే కనుక ఇది పగిలిపోయే పరిస్థితి వస్తుంది. ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవచ్చున్నాడు. నిత్యమైన ఉనికి పట్టు అంటే స్థిరమైన నివాసం ఎక్కడ మనది? పరలోకం. కానీ మనమేమనుకున్నాం, ఇదే స్థిరమైన నివాసం అనుకుని చెప్పి ఎళ్ళనివ్వకుండా ఉంచుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ నువ్వు వెళ్ళిపోతే మంచిదని దేవుడు అంటున్నాడు. నేను తీసుకెళ్ళటం కోసం నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నాడు. ఎంత గనుడైనా గొప్పవాడు అనుకున్నప్పుడు కూడా సామాన్యులు, సామంతులు, ధనికులు, దరిద్రులు వారు ఎవరైనప్పుడు కూడా ప్రతి ఒక్కరూ కూడా రేపటి దినాన అందరూ కూడా దీన్ని రుచి చూడవలసిన వారే. కాబట్టి మీరు వెళ్ళిపోయే ముందుగానే దానికి తగినట్టుగా సిద్ధపడమని దేవుడు చెప్తున్నాడు. కానీ ఎవరికి ఆలోచన ఉంది? దుష్టుడు కూడా ఎంత గొప్పవాడు అనుకుంటే అసలు మరణమనే మాట దగ్గరికి వచ్చినప్పుడు అది చెవిని పడనీయకుండా చూడడం కోసం ప్రయత్నిస్తున్నారు. అసలు ఆ మరణంలో నేను రుచి చూడవలసింది ఏంటి? ఆ మరణం గుండా నేను పోవాలనుకున్నప్పుడు నాకు సంభవించేది ఏంటి? దాన్ని ఏ విధంగా నేను ఫేస్ చేయాలి? అది వచ్చినప్పుడు నేను ధైర్యంగా ఎలా నిలబడాలి? నేను మరణించిన తర్వాత కూడా అయితే ఇంకా పరలోకంలో దేవుని సన్నిధికి ఎలా వెళ్ళాలి? ఆలోచించుకునే శక్తి ఉందా? ఆలోచించుకునే శక్తి ఉందా? అర్థం కాకపోతే, ఆలోచన లేకపోతే కనుక రేపటి దినాలు జరగబోయే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? మీరు ముందుగానే సిద్ధపడకపోతే కనుక జరగబోయే పరిస్థితి. మన 16వ అధ్యాయం లోకాసు వార్త చదువుతున్నప్పుడు ధనవంతుడు లాజరు గారి గురించి అక్కడ చెప్పబడుతున్నప్పుడు ఆ లాజరు చనిపోయారట, ధనవంతుడు కూడా చనిపోయారు. ఖచ్చితంగా ఒక సమయానికి వచ్చినప్పుడు దరిద్రుడు ధనవంతుడు కూడా చనిపోవాలి. వాళ్ళిద్దరు కూడా సంభవించినప్పుడు, వాళ్ళిద్దరికి మరణం వచ్చినప్పుడు జరిగిన సంఘటన గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పిన మాట ఒకసారి చదువుతున్నాను చూడండి. ఏమైనా చూడండి, ఇక్కడ 16వ అధ్యాయము లోకాసు వార్త 16వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుతున్నాను, లేదా 22వ వచనం చదువుతున్నాను చూడండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు కొనుక్కుబడెను. ధనవంతుడు కూడా చనిపోయారు, ఇద్దరు చనిపోయారు. కానీ చనిపోయిన తర్వాత ఎవరైతే కనుక లాజరు గారు అనుకున్న వ్యక్తి ఉన్నాడో, తన బ్రతుకాలంలో ఉన్నప్పుడే దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని గురించి అవగాహన కలిగి, తన పుట్టుక ఏంటి, తన పుట్టుకకు పరమార్థం ఏంటి, నేను చనిపోయిన తర్వాత నేను వెళ్ళబోయే స్థలం ఏంటి, రేపటి దినాన్ని నేను దేవుని సన్నిధిని కనుక పొందుకోవాలనుకుంటే లోకంలో ఉన్నంతసేపు నేను చేయాల్సిన పని ఏంటో ఇత్యాది విషయాల గురించి సమగ్రమైన అవగాహన కలిగిన వాడు ఏమయ్యాడట, చనిపోయిన తర్వాత తను ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్నాడో ఆ దేవదూతలు వచ్చి ఆ దేవదూతలు అతన్ని అబ్రహాము దగ్గరికి తీసుకెళ్ళిపోయి, అంటే పరదేశికి తీసుకెళ్ళిపోయి. కానీ లోకంలో ఉన్నంతసేపు దేవుడు అంటే ఏంటో, దేవదూతలు అంటే ఏంటో, దేవుడు ఉండే స్థలం ఏంటో, ఆయన తీర్చబోయే తీర్పు ఏంటో, ఆయన ఎందుకు మనిషిని లోకాన్ని పంపించాడో, ఆయన ప్రణాళిక ఏంటో ఏమీ తెలియకుండా ఈరోజు మత్తుగా బ్రతికేస్తున్నవాడు ఎవడైతున్నాడు. నీకు ఏమీ తెలియకుండా బ్రతికితే ఏం జరుగుతుంది అనుకున్నప్పుడు చనిపోయిన తర్వాత అతను తీసుకెళ్ళటానికి ఎవరో రాలేదట. దేవుడు కూడా అంటున్నాడు, అతన్ని వెలుపల చీకటిలోకి తోసివేయి. వాడిని ఎవడో పట్టించుకోడు. నీకు అవగాహన ఉందా? నేను చనిపోయిన తర్వాత నన్ను తీసుకెళ్ళడం కోసం దేవుడు తన దూతలను పంపిస్తాడని నీకు అప్పుడు అనిపించిందా? నువ్వు బ్రతుకున్నప్పుడే, ఈరోజు లోకంలో ఉన్నప్పుడే, నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను కదా, ఆయన చిత్తాన్ని ఎరిగి నడుచుకున్నాను కనుక ఈరోజు నాకు ఏదైనా ఆపద వస్తే దేవుడు తన దూతలను పంపించి నాకైతే కనుక సఫారీ చేస్తాడు, దేవదూతల చేత నాకు పరిచర్య చేయిస్తాడు, నా బాధల్లో ఆదుకుంటాడు, నేను దుఃఖంతో ఉంటే కనుక నన్ను ఓదారుస్తాడన్న నమ్మకంతోనో లేకపోతే కనుక ప్రాక్టీస్ ఎప్పుడు ఉన్నావా? ఈరోజు కనుక నీకు అనుభవం ఉండాలి కదా. నువ్వు ఎప్పుడైనా ఒంటరివాడు అయినప్పుడు నీకున్న నమ్మకం ఏంటి? నేను ఒంటరివాడిని నమ్మను, నేను నమ్ముకున్నాను ఆ దేవుడు నాకు తోడుగా ఉండటం కోసం ఎవరిని పంపిస్తాడు? తన దూతను పంపిస్తాడు. నేను దుఃఖంతో ఉన్నప్పుడు, నేను బాధతో ఉన్నప్పుడు దేవుడు నన్ను ఒంటరిగా ఉండడు, తన దూతల చేత నన్నైతే పరామర్శిస్తాడు. ఈరోజే నువ్వు బ్రతుకుండగానే నువ్వైతే కనుక ఇలాంటి ఆలాపంతో బ్రతికితే, నువ్వు బ్రతుకుండగానే దేవదూతలు వచ్చి నీకు సపర్యలు చేస్తున్నారా లేదా, దేవదూతలు నేను ఆదుకుంటున్నారు లేదా, ఈరోజు నువ్వైతే కనుక కన్ఫర్మ్డ్గా తెలుసుకుంటే, కన్ఫర్మ్డ్గా నేను దేవుని దూతల చేత ఆదరించబడుతున్నాను సంగతి నీకు అర్థమైపోతే, నేను చనిపోయిన తర్వాత కూడా తప్పకుండా దేవుడు నన్ను దేవదూతల చేత తన సన్నిధికి తీసుకెళ్ళిపోతాను నమ్మచ్చు. ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావే కానీ అసలు ఆ దేవదూతల గురించి నీకు అవగాహన ఉందా? నువ్వు కష్టాలు పడుతున్నా, బాధలు పడుతున్నావు కానీ, ఆపద కలిగినప్పుడు ఎవడో కారణం అని చెప్పి ఎవడో తిట్టుకుంటూ పోతున్నావు కానీ, నీకు నిజంగా ఆపద కలిగిన రోజున, ప్రమాదం జరిగిన రోజున దేవుడు నీ ఆపత్కాలంలో రక్షిస్తున్నందుకు గాను నీకైతే కనుక తన దూతల దేవదూతల రక్షణ కంచి ఉన్నదనే సంగతి నీకు ఇప్పటికైనా అనుభవంలోకి వచ్చిందా? పొందుకున్నావా? ఆ దేవదూతల భద్రతనైతే నువ్వు అనుభవించగలుగుతున్నావు ఈరోజు. ఇదే ప్రాక్టీస్ అండి. క్రైస్తవమో ఆ జీవితం అనుకున్నప్పుడు అదే. ఈ లోకంలో ఉన్నప్పుడే నేను దేవదూతలతో నేను కలిసి ఉంటున్నాను. ఆ దేవుని సహవాసం నాకుంది. నా ఆపదలోనూ అవస్థతలోనూ దేవుడు ఎప్పటికప్పుడు నన్ను రక్షిస్తున్నాడు, తన దూతల చేత నేను కాపాడుతున్నాను నా అనుభవం అనుకున్నాలుగా. ఈ అనుభవం నీకుంటే రేపటి దినాన్ని చనిపోయిన తర్వాత కూడా తప్పకుండా అదే దేవదూతను ఎక్కడ తీసుకెళ్తారు? నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నేను ఆదుకున్న దేవదూతలే రేపటి దినాన్ని పరలోకాన్ని తీసుకెళ్తారు.
మరి ఈరోజు ఆ దేవదూతలు ఉన్నారంటే రుజువు కనీసం నీ జీవితం నీకు తెలియాలిగా. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఒంటరితనం లేకుండా దేవదూత నీకు ఏం తోడుగా ఉన్నారో నీకు తెలియాలిగా. నువ్వు ఆపదలో పడినప్పుడు, ప్రమాదం నీకు ఎదురైనప్పుడు దేవదూతలు ఏ విధంగా నేను తప్పిస్తున్నారని నీ కళ్ళ ముందు నీకు కనపడాలిగా. నువ్వు దుఃఖంలో వేదనతో ఉన్నప్పుడు, నువ్వు రోగంతోనో బాధతో ఉన్నప్పుడు వారు వచ్చి నీకు ఏ విధమైన ఆదరణ కలిగిస్తున్నారని నీకు అర్థం కావాలిగా. ఉందా? ఈ అనుభవం నీకు వచ్చిందా? యేసుప్రభు అదే చెప్తున్నాడు, నన్ను చూడండి అన్నాడు ఆయన. నన్ను చూడండి. బాప్తిస్మ తీసుకున్నప్పుడు కూడా ఆ రోజైతే కనుక దేవుడు తన ప్రసన్నతనైతే ఆయన తెలియపరిచాడు. ఆయన జీవితంలో ప్రతి అడుగులో కూడా అయితే కనుక దేవుడు తోడుగా ఉన్నాడు. తన పరిశుద్ధుల పరివారం అనుకున్నప్పుడు మోషే, ఏలియాను కూడా అయితే కనుక దేవుడు యేసుప్రభుతో మాట్లాడించడం ముందుకు వచ్చాడు. ఆయన అయితే కనుక గెత్సెమనే వనంలో ఆఖరాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన తీవ్రమైన ఆతృతతో వేదనతో ఉన్నప్పుడు ఆయన బలపరచడం కోసం దేవుడు తన దూతల్ని పంపించాడు. అంటే ఏంటి రుజువు ఏంటి? తనకిష్టమైన వాడైతే కనుక కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుడు తన దూతల్ని పంపించి రక్షించటం ఈయన అనుభవంతో చూశాడు. ఇప్పుడు నమ్మకం వచ్చేస్తుంది ఆయనకి. నేను బాధలో ఉన్నప్పుడే దేవుడు తన దూతలను పంపించి ఆదుకుని అనుకుంటే, నేను మరణించినప్పుడు కూడా దేవుడైతే కనుక తన దూతల చేత తన పరమునకులను కొనుక్కోబోతాడని యేసుప్రభు రుజువు చెప్పుకున్నాడు. నీకుందా? తెలుసా? మరి మీకు మీ మరణ సమయంలో ఇత్యాది విషయాలు ఇలా జరుగుతున్న సంగతి తెలుసా? మీ రోజువారీ జీవితంలో అయితే కనుక మీరు దేవుని దూతల చేత ఆదరించబడతారన్న సంగతి మీకు తెలుసా? మీకు కష్టం వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు, ఏం చేయాలో తెలియక మీరు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఆదరించడం కోసం అయితే కనుక తన దూతలను పంపిస్తాడన్న సంగతి, వాటి వలన అయితే కనుక మీరు ఆదరించబడుతున్నారన్న సంగతి ఇప్పుడు అనుభవంలో ఉన్నారా? మీరు రుచి చూసారా? మరి ఇప్పుడే రుచి చూడకపోతే రేపొద్దున వాళ్ళు మాత్రం ఎందుకు వస్తారు? వాళ్ళకి తోడుగా ఉన్నారనుకుంటే ఈరోజు నీ కళ్ళ ముందు వాళ్ళు కనపడాలిగా. ఎప్పటికప్పుడు నేను అయితే కనుక వాళ్ళు భరోసాతో నేను బలపరిచి భద్రపరిచేట్టు ఉండాలిగా. ఉన్నదా? ఉందా? యేసుప్రభు ఇదే చెప్తున్నాడు. నీ మరణ సమయంలో అయితే కనుక మార్పు లేదు. ఎవడైనా కానీ ఇలాగే వెళ్ళాలి. రేపటి దినాన్ని చనిపోయినప్పుడు అయితే కనుక లాజరు గారు ఎలాగైతే కనుక దేవదూతల చేత కొనుక్కోబడ్డాడో, రేపటి దినాన్ని నిన్ను కూడా తన దూతల చేత దేవుడు కొనుక్కోయేటట్టుగా చేస్తాడు. వాళ్ళు వచ్చి తీసుకెళ్తేనే అడ్రస్ వాళ్ళకే తెలుసు. వాళ్ళు వస్తేనే, దేవుని దూతలు వస్తేనే నువ్వు వెళ్ళవలసిన చోటుకి వెళ్తావు. రాలేదు అంటే దాని అర్థం తెలుసా? నువ్వు విడువబడిన వాడవని అర్థం. ఎవరైతే కనుక విడువబడిన వారు ఉన్నారో దేవుని సన్నిధికి వెలుపల వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారట? ఏడుపుతోనూ పండ్లు కొరుక్కోవడం చూస్తారు. పాతాళ ముందు వాళ్ళు బాధపడతారు. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళేటట్టయితే కనుక పరలోకం నీ కనుక ఆశ్రయ స్థానం అనుకుంటే నిన్ను తీసుకెళ్తానికి దేవదూతలు రావాలి. ఆ దేవదూతలు అంటే ఎవరో తెలుసా? ఎందుకోసం దేవుడు వాళ్ళు నియమిస్తారో తెలుసా? మరి నీ కొరకు ఎంతమంది దేవదూతలు దేవుడు ఏర్పాటు చేశారో తెలుసా? వారు ఎప్పుడెప్పుడు నీకు దర్శనం ఇస్తారో తెలుసా? ఏ పరిస్థితుల్లో నేను ఆదుకుంటారో నీకు తెలుసా? చివరికి మరణించిన రోజున వాళ్ళు నేను ఏ విధంగా తీసుకెళ్తారో నీకు తెలుసా? ఇది తెలుసుకోవడం కోసమే, ఇది చెప్పడం కోసమే, ఇత్యాది గూఢార్థంతో కూడుకున్న మాటలు చెప్పడం కోసమే యేసుప్రభు దగ్గరికి లోకానికి వచ్చాడు. నాకు అక్కర్లేదు అనుకుంటే కనుక, ఎందుకంటే నువ్వు చాలామంది చావు అంటేనే భయపడిపోతే ఇంక దీని గురించి ఆలోచించే సమయం ఉంది. నీ మరణాన్ని గురించి నువ్వు ఆలోచించుకునే అవకాశం నీకు వచ్చిన రోజున ఈ విషయాలన్నీ నీకు తెలియపరచబడతాయి. వీటన్నిటిని ఎప్పుడైతే దేవుడు తెలియపరిచాడో, ఏదైనా కొద ఉందనుకుంటే, ఒక పెళ్ళి అనుకుంటే కనుక ముందుగానే ప్రిపరేషన్ చేసినప్పుడు ఏదైనా వస్తువు మిస్ అయితే కనుక ముందుగానే జాగ్రత్త పడిపోతాం. ఆ రోజు ఎవరు కొనరో, పెళ్లి సమయానికి ఏది కొనరో, ఏదైనా అకేషన్ జరుగుతుందనుకున్నా, ఫంక్షన్ జరుగుతుందనుకున్నా దానికి ముందు నుంచి ఒక ప్లానింగ్ ఉంటుంది. ఈ ప్లానింగ్లో కనుక ట్రైల్లో చూసుకుంటే కనుక అర్థమైపోతుంది. దాన్ని మిస్ అయిపోతే వెంటనే పట్టుకొచ్చి పెట్టుకుంటారు. మరి నిన్న మరణ సమయం అనుకున్నప్పుడు కూడా ఆ సమయానికి ముందుగానే నువ్వు సిద్ధపడితే, ఆ ట్రైల్స్ కనుక ముందేసుకున్నట్టయితే నువ్వు ఏదైతే మర్చిపోయావు, ఏదైతే నీ బ్రతుకులో లోటు ఉందో, దేన్నైతే కనుక ఇప్పటివరకు నువ్వైతే కనుక సమకూర్చుకోలేకపోయావో, ఏదైతే కనుక దేవుని ముందు నీకు దేవునికి మధ్యలో అయితే కనుక అడ్డుబండగా ఉందో, వాటన్నిటిని కూడా సరి చేసుకునే ఛాన్స్ నీకు ఉండాలిగా. మరి అది తెలియాలనుకుంటే కనుక మన కొరకు మరణించి తిరిగి లేచిన యేసు ప్రభు ఈరోజు వాటన్నిటిని గురించి మనకి వివరించి చెప్పగలిగే పరిస్థితిలో ఉన్నాడు. మరణం అంటే ఆయనే రుచి చూశాడు. మరణించిన వారిని తల్లిదండ్రులు కూడా మరణాన్ని రుచి చూస్తారండి, మీ పితరులు కూడా మరణాన్ని రుచి చూస్తారు. కానీ ఏం జరిగిందో మరణ సమయంలో చెప్పడం కోసం నీ పితరులు ఎవరో లేరు. ఆ మరణ సమయంలో ఏం జరుగుతుందో ఏమవుతుందన్న సంగతి చెప్పేవాళ్ళు ఎవరు కూడా తిరిగి రాలేదు. అందుకని మన వాళ్ళు చనిపోయినప్పుడు కూడా వాళ్ళ వల్ల మనకు ప్రేజర్ లేదు, వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నంత మాత్రం ఉపయోగం ఏమీ లేదు. కానీ యేసుప్రభు ప్రత్యేకత ఏంటంటే, ఆయన మనవలైతే కనుక ఒకళ్ళు మరణించిన ఆ మరణ కాలంలో ఏం జరిగిందో తిరిగి లేచి వచ్చిన తర్వాత మరణం అంటే ఏంటో, దాని అర్థం ఏంటో మనకి తెలియపరిచాడు. ఆ మరణంలో ఏం జరుగుతుందన్న సంగతి వివరించి చెప్పినవాడు ఆయన ఒక్కడే. ఎందుకంటే తిరిగి వచ్చింది ఆయన ఒక్కడే కనుక. మరణించిన వాళ్ళు, మృతులుందిన వారిలో తిరిగి లేచిన మొట్టమొదటి ప్రథముడు ఆయనే నీకు నాకైతే కనుక మన మేలు కొరకు ఆయన తెలియచేస్తున్నాడు. ఎవరైతే కనుక దీన్ని రుచి చూసాలనుకుంటే, అంటే రుచి చూడబోయే మనం ముందుగా తెలిసిన వారి దగ్గర అనుభవం సంపాదించడం ముఖ్యం కనుక, మనకంటే ముందు మృతి పొంది తిరిగి లేచిన మన ప్రభుని యేసుక్రీస్తు చెప్తున్న మాటను ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవటానికి, ఆ మరణంలో ఉన్న పరమార్థం, తర్వాత జరగబోయే పరిణామాలు,
మనం వెళ్ళబోయే స్థలం దేవుని సన్నిధికైనా కాదా అన్న సంగతి కూడా మనం ముందుగానే చెక్ చేసుకోవడానికి, దాన్ని కనుక స్థిరపరచుకోవడానికి మనం ప్రతి ఒక్కరూ ప్రయత్నిద్దాం. ఆ యేసు ప్రభు చెప్పిన మాటను బట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన నామమునకు మహిమార్థముగా ఆ దేవాతి దేవునికి ఇష్టలుగా ఉండి రేపటి దినాన పొందబోయే ఆ పరలోకంలో మనందరం కూడా చోటు సంపాదించుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.